శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కిం మనుజేషు ఇష్టతమం స్వ పర హితయాద్ ఉద్యతం జన్మ అంటారు శంకర భగవత్పాదులు. కిం మనుజేషు ఇష్టతమం, మనుష్యులకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది లేదా అభిలషణీయమైనది ఏది, ఏది మనుషులకు అత్యంత యోగ్యమైనది, ఏది అనుష్ఠించవలసినది, ఏ మార్గమును వారు అనుసరించవలసి ఉంటుంది. కిం మనుజేషు ఇష్టతమం అంటే శంకరులన్నారు స్వపరహితాయోగ్యతం జన్మ. తన యొక్క పరుల యొక్క హితమును కోరి ఉద్యమించినదైనటువంటి జన్మ. ఉద్యమించుట అంటే ఏదో జెండాలు పట్టుకుని వీధుల్లోకి వెళ్ళిపోమ్మని కాదు. ఉద్యమించుట అంటే ప్రయత్నించుట. తన యొక్క ఉద్ధరణ చూసుకోవాలి, పరుల యొక్క హితాన్ని చూడాలి. ఏకకాలమునందు రెండిటినీ సాధించగలిగి ఉండాలి. రెండు ఏకకాలమునందు నడిచేటట్టుగా ప్రయత్నము చేసేటటువంటి వాడెవరో అటువంటి వాని యొక్క జన్మ సరి అయినటువంటి మార్గమునందు నడుచుచున్నది, లేదా అటువంటి వ్యక్తి జన్మ సార్థకత పొందుచున్నాడు. జన్మ అన్న మాటకి మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. జన్మ అంటే పుట్టుట. ఏది పుడుతోంది? జీవుడు పుడుతున్నాడు. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక్కొక్క శరీరాన్ని తొడుక్కున్నప్పుడల్లా పుడుతున్నాడు అని అర్థం. అన్ని వేళలా ఒకే శరీరంతో ఉండడు. ఇవాళ నాలో ఉన్నటువంటి జీవుడు మనుష్య శరీరం అనబడేటటువంటి తొడుక్కున్నాడు. ఈ లోపల ఉన్న జీవుడు ఎప్పుడూ మనుష్య శరీరమునందే ఉన్నాడు అనడానికి నమ్మకమేం లేదు. ఒకానొకప్పుడు పశువుగా ఉండి ఉండవచ్చు, వేరొకప్పుడు పక్షిగా ఉండి ఉండవచ్చు, క్రిమికీటకాదులుగా ఉండి ఉండవచ్చు. ఇవాళ మాత్రం ఈ తొడుక్కున్నాను. ఈ తొడుగుతో నేను ఎప్పుడు వచ్చానో అప్పుడు జన్మ. మిగిలిన జన్మలలో సార్థకత పొందడానికి ఒక సరి అయిన మార్గంలో ఉన్నాడనడానికి వేరుగా ప్రత్యేకమైనటువంటి స్థితి ఏమీ ఉండదు. ఒక్క మనుష్య జన్మలో మాత్రం సార్థక్యము చేసుకొనుట అన్నమాట అన్వయమవుతుంది. ఈ తొడుగుతో ఉన్నవాడెవరో వాడే కొన్ని చెయ్యగలడు. అందులో ఏది ప్రధానంగా ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించవలసి ఉంటుంది, జీవనం చెయ్యవలసి ఉంటుంది అంటే శంకరులు అంటున్నారు స్వపరహితాయోగ్యతం. తన అభ్యున్నతి కొరకు చూసుకోవాలి,
పరుల అభ్యున్నతి కొరకు చూడాలి. తన అభ్యున్నతి కొరకు అంటే బాగా ఉద్యోగం చేయడం, బాగా డబ్బు సంపాదించడం, అవన్నీ పెద్ద విశేషంగా చెప్పబడినటువంటివి కావు. మంచిదే, అసలు డబ్బు సంపాదించద్దు, ఏ ఉద్యోగం చెయ్యొద్దు అని ఎవ్వరూ చెప్పరు. కానీ దాని గురించి కాదు శంకర భగవత్పాదులు మాట్లాడుతున్నది. వారు జ్ఞానమార్గాచార్యులు, మహానుభావులు. వారికి ఆత్మోద్ధరణము వారి యొక్క సంబంధము. వారి ఉద్దేశ్యమేమి అంటే, నీవు ఏ ధర్మమును అనుష్ఠించవలసి ఉంటుందో దాని యందు నువ్వు వైక్లభ్యమును పొందరాదు. ఇతరుల యొక్క ధర్మమును రక్షించడంలో నువ్వు ఇతోధికమైనటువంటి ప్రయత్నమును నీ యొక్క చిత్తశుద్ధి కొరకు చేస్తూ ఉండాలి. మీరు పట్టుకున్నారో లేదో, నేను దాన్ని ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి 2 మాటలు ఉన్నాయి. ఇష్టాపూర్తములు అని పిలుస్తారు. ఇష్టాపూర్తములు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇష్టి అంటే యజ్ఞము, యాగము. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అంటాడు ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారితో రామాయణంలో. ఇష్టి అంటే యజ్ఞము, యాగము. యజ్ఞము, యాగము ఎవరిని ఉద్దేశించి చేస్తారు? దేవతల్ని, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేస్తారు. హవిస్సిస్తారు కాబట్టి ఇష్టి చెయ్యాలి తప్పకుండా. ప్రతి మనుష్యుడు కూడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. దేనికి చెయ్యాలి అంటే, దేవతల వలన మనము ఉపకారమును పొందుతున్నాం. వాళ్ళ వలన వర్షము పడుతోంది, వర్షము వలన అనేక ప్రయోజనములను పొందుతున్నాం. ఆహారము దొరుకుతోంది, భోగ సమృద్ధి కలుగుతోంది. వీటికి ప్రత్యుపకారముగా ఇష్టి చేసి హవిస్సునివ్వాలి. అగ్నిముఖంగా హవిస్సు దేవతలకు ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఉన్నది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే. హోమ ప్రక్రియ అనేటటువంటిది ఏ ఇతర విశ్వాసమునకు చెందినది కాదు. కేవలము ఒక్క సనాతన ధర్మమునకే చెందినది. అగ్నిముఖంగా దేవతలకి స్వాహాకారంతో హవిస్సు ఇవ్వడం, ఇది కేవలము సనాతన ధర్మమునకే చెందిన ఆస్తి. దేవతలను ప్రీతిపరుస్తారు. కాబట్టి ఇష్ట అంటే ఇష్టి మొదలైనవి అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. పూర్తము అంటే, నీకు ఈశ్వరుడు కొన్నిటిని ఇచ్చాడు. నీకు ఏ విభూతులను ఈశ్వరుడు కటాక్షించాడో ఆ విభూతి ఇతరులకు లేదో దాన్ని ఇతరుల యొక్క హితము కొరకు, వారి అభ్యున్నతి కొరకు నువ్వు ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఒక ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది. ఇప్పుడు ఆయన ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా దాచేసుకున్నాడు అనుకోండి, అది ఏమైనా దోషమా అని అడిగారనుకోండి, చట్టపరంగా కట్టవలసిన పన్ను కట్టి మిగిలిన డబ్బు దాచేసుకుంటే దోషము అని అనడానికి లౌకికంగా ఏం ఉండకపోవచ్చు. కానీ వేదాంతమునందు ఆత్మహంతి అంటారు. అంటే తన యొక్క స్వరూపమును తాను పాడు చేసుకున్నవాడు. భగవంతుడు ఒక విభూతినిచ్చాడు, ఆ విభూతిని నువ్వు సమాజము యొక్క ఉద్ధరణ కొరకు వినియోగించాలి. ఆ డబ్బుతో 10 మందికి పనికొచ్చే చలివేంద్రాన్ని పెట్టాలి, 10 మందికి పనికొచ్చే ఒక నుయ్యి తవ్వాలి, 10 మందికి పనికొచ్చే ఒక కళ్యాణ మంటపం కట్టాలి, 10 మందికి పనికొచ్చేటట్టుగా నువ్వు ఒక దేవాలయంలో ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చెయ్యాలి. మనకి చిత్రం ఏమిటంటే, సమాజపరమైనటువంటి శ్రేయస్సు కొరకు చేసేటటువంటి పనులన్నిటినీ కూడా మనం ఈశ్వరుని ద్వారానే చేస్తాం. దేవాలయ వ్యవస్థని ఆధారం చేసుకుని చేస్తారు సనాతన ధర్మంలో. ఎందుకని అంటే, దేవాలయ వ్యవస్థ అందరికీ కూడా ఆటపట్టై, ఛత్రఛాయై, నీడనిచ్చేటటువంటి మహావృక్షమై శోభిల్లుతుంది. వేదం చదువుకున్న బ్రాహ్మణుడున్నాడు, అక్కడ వేదాన్ని ఆమ్నాయం చేస్తాడు. ఒక అర్చకుడున్నాడు, ఆయన దేవాలయంలో అర్చకత్వం చేసి ఆర్తితో ఉన్న భక్తుల యొక్క కోరిక తీరడానికి వారి పనుపున గోత్రనామాలతో పూజ చేస్తాడు. ఒక పువ్వుల దండలు కట్టగలిగిన వాడు ఉన్నాడు, ఆయన పూతోటలో ఉన్న పువ్వులన్నీ కోసి పూలు దండలుగా, హారములుగా గుచ్చి ఇస్తాడు. ఒక బట్టలు ఉతికే రజకుడు ఉన్నాడు, ఆయన స్వామి విడిచిపెట్టినటువంటి బట్టలు ఉతికి మళ్ళీ కట్టుకోవడానికి వీలుగా సిద్ధం చేస్తాడు. ఒక డప్పులు కొట్టే వ్యక్తి ఉన్నాడు, అతను స్వామికి పొద్దున్నే మేళం చేస్తాడు. స్వామివారి ఊరిరిగింపులో ఆ డప్పులు మ్రోగిస్తూ ముందు పెడతాడు. నాదస్వరం మోగించే వ్యక్తి ఉన్నాడు, ఈశ్వరుడికి నాదస్వరం మోగిస్తాడు. ముందు ఈశ్వరుడు వెడుతున్నప్పుడు నడిచి నాదస్వరం మోగిస్తాడు.
ఒకడు బలం ఉన్నవాడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడి పల్లకి పట్టుకుంటాడు. ఇంకొకడికి సామాన్యమైన స్థితి, దేవాలయానికి వచ్చి తుడిచి కడిగి ముగ్గు పెడతాడు. ఇవన్నీ పూర్తములు అని పిలుస్తారు. ఈ పూర్తములన్నీ దేని కొరకు చెయ్యాలి అని అడిగింది శాస్త్రం. ఇవి పుణ్యము కొరకు అన్న భావనతో చెయ్యడం మంచి పద్ధతి కాదు. పుణ్యము కొరకు అని మీరు చేస్తే అభ్యంతరం ఏమి ఉండదు. కానీ పుణ్యము కొరకు అని మీరు చేస్తే వచ్చే ప్రమాదం ఒకటి ఉంటుంది. ఏమిటా ప్రమాదం అంటే, ఈశ్వరుడు ఏమి రాగద్వేషాలు ఉండవు, అలాగే నీకు పుణ్యం ఇస్తున్నానంటాడు. దేవాలయంలో ఓ చోట నుయ్యి తవ్వి దీనివల్ల నాకు కొంత పుణ్యం కావాలి అని మీరు అడిగారనుకోండి, కొంత పుణ్యం వేస్తాడు. ఇప్పుడు ఆ పుణ్యము వలన ఏమవుతుందంటే, ఉత్తర జన్మలలో దాని వలన మీరు కొంత ప్రయోజనాన్ని పొందుతారు. ఆ ప్రయోజనంతో అది పూర్తయిపోయింది. మీరు బ్యాంకులో 10,000 రూపాయలు వేసుకున్నారు, 1000 రూపాయల చొప్పున 10 చెక్కులు ఇచ్చారు, అయిపోయింది. మీరు బ్యాంకులో వేసుకున్న సొమ్ము అక్కడతో పూర్తయిపోయింది. మీరు పుణ్యము కొరకు చేసుకున్న కర్మ మీ సుఖానుభవమునందు ఖర్చు అయిపోతుంది. అందుకే ఇష్టాపూర్తములు రెండు ఎన్ని చెయ్యండి, దాని వలన పుణ్యము కొరకు చేయకూడదు. ఈ రెండిటి వలన ప్రయోజనము కొత్తగా ఏదో వస్తుంది అని చెయ్యకూడదు. ఈ రెండు దేని కొరకు చెయ్యాలి అని అడిగారు, చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. ఇప్పుడు పాత్రకి శౌచం ఉందనుకోండి, పాత్ర శుద్ధముగా ఉందనుకోండి, మీరు అందులో పాలు పోస్తే నిలబడతాయి. పాత్ర కిలుం పట్టుందనుకోండి, అందులో మట్టి ఉండకూడనటువంటి మలినములు ఉన్నాయి, మీరు అందులో పాలు పోశారనుకోండి, పాలు విరిగిపోతాయి. ముందు చిత్తమునందు శుద్ధి ఏర్పడిందనుకోండి, చిత్తశుద్ధి ఏర్పడితే భగవంతుని యందు అనురక్తి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి లేకపోతే ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మీరు చేసేటటువంటి పుణ్యకర్మల యందు రజోగుణ తమోగుణ సంపర్కము కలిగి అహంకారమునకు కారణమవుతుంది. నేనే ఈ నుయ్యి తవ్వాను, నేనే ఈ గోడ కట్టాను, నేనే ఆ పలక పరిపించాను, నేనే ఈ బల్ల వేశాను, నేనే ఆయనకు ఆ పంచెల చాపిచ్చాను, నేనే ఆయనకు ఆ పూలదండ వేశాను. ఇది అహంకారమునకు కారణమై కూర్చుంటుంది. అందుకే అహంకార పరిత్యాగము చేయిస్తారు. అది చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం. ఇవి పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు, పరమేశ్వరుడు నా చేత చేయించాడు, చేయించి నేను చేశానన్న కీర్తిని నాకు కట్టపెట్టాడు. మీరు చూడండి, అన్నదానము చేయుట అనో మాట ఉంటుంది లోకంలో. ఇప్పుడు రేపు అక్షయ తృతీయ వస్తోంది. అక్షయ తృతీయ మహోత్కృష్టమైనటువంటి తిథి, మహళయపక్షములు అని అవి కర్ణుడి కోసం వచ్చాయి అని శాస్త్రవాక్కు. కర్ణుడు శరీరము విడిచిపెట్టిన తర్వాత ఆయనకి అన్నం నీరు దొరకలేదు అన్నారు. ఎందుచేత అంటే అవి నువ్వు ఇవ్వలేదు కనుక అన్నారు. అంటే ఆయన మహళయ పక్షాల్లో మళ్ళీ యమధర్మరాజు గారి యొక్క ప్రత్యేక అనుమతితో కిందకొచ్చి అన్నం పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళాడు అంటారు. అందుకొచ్చే మహళయ పక్షాలు. అక్షయ తృతీయ ఒక్కొక్క కాలమునందు మీరు చేసినది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఫలితం? అక్షయం. దానికి ఇంకా లెక్కలేదు. ఎంత ఫలితం ఇచ్చేస్తుందంటే, మీరు మనుష్య ఉపాధిలో ఉన్నంత కాలము చేసినా కూడా రానంత ఫలితము ఆ తిథి నాడు మీరు ఏది చేస్తారో దాని వలన వస్తుంది. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, నైమిత్తికము అని అంత గొప్ప ఫలితం వచ్చేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందుకే దేశకాలములు గొప్పవవుతాయి. దేశము కాలము రెండు గుర్తెరిగి దానం చెయ్యాలి. అక్షయ తృతీయ, అక్షయ తృతీయ నాడు తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలి. అందులో ప్రధానమైనది ఏది? ఉదక భాండదానము. ఉదక భాండదానము అంటే కొత్త కుండలో లేదా పూజలో శుభ్రంగా కడిగేసి ఒక 2 రోజుల ముందే దాన్ని కడగాలి. ఎందుకంటే మీరు ఆ రోజే నీళ్లు పోస్తే మట్టికంపు వస్తాయి. అవి 2 రోజులు నీళ్లు పోసి ఉంచితే ఆ నీళ్లు వంపేస్తే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి యోగ్యమవుతాయి. అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కలిసి ఉంటే విశేష ఫలితం. ఈ సంవత్సరం కలిసింది అలాగా. ఉదయం 6:30 వరకు రోహిణీ నక్షత్రం ఉంది. అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వాసిని కడతారు. వాసిని కట్టడం అంటే ఒక కొత్త రవికెల బట్ట కడతారు. దానికి కట్టి ఈ ఉదక భాండాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు సత్పురుషులకు ఇస్తారు. ఎందుకు అలా ఇవ్వడం అని అడిగారు. అన్నిటికన్నా కావలసింది ఏమిటో తెలుసా? జలమే. ఇక్కడ నీరే అవసరం. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా జీవుడికి దాహం వేస్తుంది. అందుకే తద్దినం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే,
అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టాలి. తండ్రి అది కోరుకుంటాడు, చూస్తాడు ఆ రోజున వచ్చి ఆ తిథినాడు. అరే నా కడుపున 2 పుట్టారు, ఒక్కడే విడిచిపెడుతున్నాడు నీళ్లు. రెండోవాడు అన్నగారి చెయ్య కింద ఉండాలి, ఆ పైన తమ్ముళ్ల చేతులు పైన ఉండాలి. 2 కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు ఒకడే నీళ్లు విడిచిపెడుతుంటే తండ్రి ఖేదపడతాడు. 2 బిడ్డల్ని కన్నాను, నా శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కనీసం 2 కలిసి నీళ్లు వదిలిపెట్టారని. తమ్ముడి చెయ్యి పైన పెట్టి కింద అన్నగారు చెయ్యి పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తూ ఒక మంత్రం చెప్తారు. అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అంటారు. అంటే ఈ నీళ్లు నేను ఏవి విడిచిపెడుతున్నానో అందుకు కర్త, అందుకు కొడుకు కావాలి అని అడుగుతారు. దానికి సాధనమేమి అంటే, ఒక్క కొడుకుకి మాత్రమే అధికారం ఉందా? చేతిలోంచి నీళ్లు విడిచిపెట్టగలిగిన అధికారము ఒక్క కొడుకుదే. ఆ నీళ్లు విడిచిపెట్టాలి వాడు విడిచిపెడితే తను తాగుతాడు, లేదా దాహంతో జీవుడు కొట్టుకుపోతాడు. ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు కొడుకు విడిచిపెడతాడని ఏమిటి నమ్మకం? వాణ్ణి నమ్మమని ఎవరు చెప్పారు? మంచిదే చేయిస్తాడనే భావన చెయ్యాలి. కానీ నీ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించుకో, ఎవరో చేస్తారని ఎందుకు బాధపడతావు? అక్కర్లేదు. అందుకే అక్షయ తృతీయ నాడు తప్పకుండా ఉతక భాండాన్ని ఇస్తారు. చల్లని నీటితో చక్కటి సువాసనతో కూడుకున్న పచ్చకర్పూరం కలిసినటువంటి జలములతో ఉన్న భాండమునంటే కుండను బ్రాహ్మణునికి దానం చేస్తారు. ఆయన దాన్ని పుచ్చుకుంటారు. పుచ్చుకుంటే ఏమవుతుంది? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఏదో ఒక శరీరములో ఉన్నప్పుడు కూడా ఆయనకి దాహమేస్తే నీళ్లు దొరకని స్థితి మాత్రం ఉండదు. అంటే ప్రాణములు నిలబడుతుంటాయి. నీటి వలననే ప్రాణములు నిలబడతాయి. అందుకనే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక అంటారు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు ప్రాణములను రక్షిస్తూ ఉంటాడు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎక్కడా లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కుంటే ఏమొస్తుంది? కలిపురుషుడు వస్తాడు ఇంటికి. ఎందుకంటే పరీక్షిన్ మహారాజు కలియుగ ప్రారంభంలో ఇచ్చినటువంటి స్థానములలో బంగారం ఒకటి. అక్షయ తృతీయ నాడు బంగారం తెచ్చి ఇంట్లో పెడితే అక్షయంగా కలిపురుషుడు వస్తాడు. అక్షయ తృతీయ నాడు సజల భాండమును దానం చేస్తే ఏదో కొడుకు చెయ్యాలని లేకపోతే ఇంకోడు చెయ్యాలని నువ్వు తాపత్రయపడక్కర్లేదు. నీ జీవుడి కొరకు నువ్వు చేసేసుకున్నావు. ఎన్ని జన్మలకి? అక్షయం, దానికి అంతు లేదు. అందుకే అక్షయ తృతీయ తప్పకుండా చేసుకోమని చెప్పారు. కొన్ని తప్పకుండా రోజు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. చక్కగా తన భార్య తీసిన చందనాన్ని ఆ ఎవరు దానం పుచ్చుకుంటున్నారో ఆయన యొక్క శరీరమునకు అలదుతారు. అలది ఒక గొడుగు పడతారు. పట్టి ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు. ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి. నీకు అవకాశం ఉంటే నవధాన్యములను కూడా ఇవ్వవచ్చు. ఒక్క శనగలో ఒక్క కందులో కాదు, ఇస్తే నవధాన్యములను ఇవ్వాలి. అథవా చెప్పులు గొడుగు తప్పకుండా ఇస్తారు. అన్ని దేవాలయాలలోనూ అక్షయ తృతీయ నాడు పరమేశ్వరుడికి తెల్లటి బట్ట కట్టాలని, తెల్లటి బట్టతో దర్శనమిస్తాడు. ఆ రోజు నువ్వు ఏది ఇస్తున్నావో అది నీ జీవుడికి అనంతమై పడిపోతుంది ఖాతాలో. అది నువ్వు పొందడానికి అర్హత పొందుతావు. అక్షయ తృతీయ నాడు నీటి కుండ దానం చేసుకోలేకపోతే వాడిని వాడు పాడు చేసుకున్నంత దరిద్రుడు లోకంలో ఇంకొకడు ఉండాడు. ఒక నీటి కుండ అక్షయ తృతీయ నాడు ఇవ్వలేకపోతే ఇక వాడిని ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు. అవి తొణికిపోకుండా కీటకములు పడకుండా కొత్త గుడ్డ చేత ఆచ్ఛాదిస్తారు. వాసిని కట్టారంటారు. కట్టి పట్టికెళ్ళి చక్కగా నీటి కుండ ఇచ్చి నమస్కారం చేస్తారు. ఇది అక్షయ తృతీయ నాడు చేయవలసిన పని. అంతేగాని అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోండి అని చెప్పనూకూడదు, అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోనూకూడదు. నిజానికి అలా కాదు. అక్షయ తృతీయ ఇవి చెయ్యమనే ఉన్నది శాస్త్రం. ఆత్మోద్ధరణ కొరకు ఇది తన కొరకు తాను చేసుకున్నది. ఇతరుల అభ్యున్నతి కొరకు చేసినది పూర్తము అంటారు. పూర్తము అంటే ఓ అరుగు కడతాడు, భక్తులైనటువంటి వారు కూర్చుంటారు. ఓ దేవాలయంలో చెట్టు కింద చుట్టూ గుండ్రంగా ఒక చక్కటి వేదిక కడతాడు. ఆ వేదిక మీద కూర్చొని సంధ్యావందనం చేసుకుంటారు.
ఇప్పుడు వీటిని పూర్తములు అంటారు. ఈ పూర్తము చేసి నాకెంత పుణ్యం వచ్చిందండి అని అడిగామనుకో, వస్తుంది కొంత పుణ్యం, కానీ ఆ పుణ్యం నీ సుఖానుభవమునందు నశించిపోతుంది. ఏదో ఒక సుఖం వస్తుంది, ఆ సుఖ రూపంలో పోతుంది. ఏమిటి దానివల్ల నీకు వచ్చే ఫలితం? కాదు, అక్షయ తృతీయ లాంటివి చేసుకోవాలి జీవుడికి కావలసినవి కాబట్టి. మిగిలినవి చిత్తశుద్ధి కొరకు చేస్తారు. ఇప్పుడు అలా చిత్తశుద్ధి కొరకు చేస్తూ వెళ్ళగా మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. స్వపరహితాయోజ్యతం జన్మ అండంలో ఆయన యొక్క ఉద్దేశ్యం అది. నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళగా 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 ఇది నీకు ఒకనాడు చిత్తశుద్ధిని కటాక్షిస్తుంది. ఎప్పుడు? నాకు ఇదంతా పుణ్యం కింద పడిపోవాలి, పుణ్యం కింద పడిపోవాలని నువ్వు కోరడం మానేసి పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు, పరమేశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు. మీరు చూడండి, అన్నదానం చేస్తారు. రేపు అక్షయ తృతీయ నాడు చెయ్యవలసినటువంటి ప్రధానమైన పనుల్లో ఒకటి పెరుగు అన్నం. ఈ రెండు, పెరుగన్నం తప్పకుండా ఎవరికైనా పెట్టాలి, ఎవరో ఒకరికి తప్పకుండా పెరుగన్నం పెట్టాలి. అలా పెట్టకపోతే ఇంకా అక్షయ తృతీయ నాడు చేసుకున్నది ఏముంటుంది? కాబట్టి పెడతారు. కనుక అన్నం వండినవాడు ఒక ఆయన ఉంటాడు, అన్నదానం చేస్తున్నాడు, ఆయన తెప్పిస్తాడు. 2000 మందికి కావలసిన సంబారాలన్నీ వండుతాడు. వండి ఏ నా బోటిగాండో పిలుస్తాడు. పిలిచి, ఏమంటే కోటేశ్వరరావు, కొంచెం మీరు రేపు కాస్త బలిష్టంగా ఉన్నారు కాబట్టి అన్నపాత్ర పట్టుకోవడం కష్టం కదా, మీరు అన్నం వడ్డిద్దురు అంటాడు. ఇప్పుడు నేను అన్నం వడ్డించడానికి ఆయన చేత నిమంత్రణం చెయ్యబడ్డాను. నేను అన్నపాత్ర పట్టుకుని అన్నం వడ్డిస్తున్నాను. అన్నం నాదా? కాదు. అన్నపాత్ర చేత పట్టుకుని అన్నము వడ్డించడానికి కావలసినటువంటి యోగ్యత వేరొకరి చేత నాకు ఇయ్యబడినది. ఇయ్యబడి అన్నపాత్ర పట్టుకున్నాను. పట్టుకుని ఆకలితో ఉన్న వాళ్ళని కూర్చోపెట్టి ప్రత్యక్షంగా అన్నం పెడుతుంటే, అయ్యా మహానుభావ, 10 మాటలు పిలవకుండా కడుపు నిండా పెట్టావయ్యా అని ఆయన తృప్తిగా తిన్నాడు. ఇప్పుడు అందులో నేను నాది అని తెచ్చినది ఏమైనా ఉందా? నేను వండినవి ఏమైనా ఉన్నాయా? అన్నం కానీ, పప్పు కానీ, కూర కానీ, పచ్చడి కానీ ఆయన వండి, ఆయన తయారు చేయించి నా చేత పెట్టించాడు. నా అదృష్టం అది. పరమేశ్వరుడు కూడా నీ చేత కొన్ని పనులు చేయించడానికి నీకు కొన్ని విభూతులు ఇస్తాడు. 4 మాటలు చెప్పగలిగినటువంటి శక్తి నీకు ఇచ్చాడు. దానిని సమాజపరం చెయ్యాలి. 10 మందికి పనికొచ్చేటటువంటి మంచి మాటలను నువ్వు చెప్పాలి, ఆ విభూతిని ఉపయోగించమని. అప్పుడు ఏమైంది? స్వపరహితాయోజ్యతం జన్మ. అది చెప్పాలి అంటే ముందు నువ్వు చదవడం అన్నది ఒకటి ఉంటుందా? ఇప్పుడు నేను ప్రశ్నోత్తర రత్నమాలిక మీకు చెప్దామని వస్తున్నాను. మీకు ప్రశ్నోత్తర రత్నమాలిక నేను చెప్తున్నాను అంటే దాని వెనక ఉన్న పూర్వాంగం ఏమిటి? నేను చదివాను అనేనా దాని అర్థం? ఆ పుస్తకం చదివానా లేదా? చదవకుండా నేను ఇక్కడ కూర్చొని ఏం చెప్పను? ప్రశ్నోత్తర రత్నమాలిక చదివితే కదా నేను చెప్పడం. కాబట్టి నేను చదువుకున్నాను. నేను చదువుకుని మీకు చెప్తుంటే అది ఏమవుతుంది? నాకు బాగా నాటుకుంటుంది లోపల. నాటుకుని ఓ ఇది కదూ అని బాగా స్ఫురణలో ఉంటుంది. ఉండి నేను అభ్యున్నతిని పొందడానికి కారణమవుతుంది, మీరు అభ్యున్నతి పొందడానికి కారణమవుతుంది. ఏ విభూతి ఎవరికి ఈశ్వరుడిచ్చాడో దానిని సమాజపరము చేయుట అన్న మాటకి పూర్తము అంటారు. ఈ పూర్తము దేని కొరకు చేయవలెను అని అడిగారు. అది చిత్తశుద్ధి కొరకు. నువ్వు అలా ఏ పుణ్యమూ కోరకుండా చెయ్యగా ఒకానొక రోజున నువ్వు ఏ మార్గాన్ని పట్టుకున్నావో ఆ మార్గంతోనే పూర్తము ద్వారా ఈశ్వరుణ్ణి చేరిపోతావు. దానివలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక్క విషయాన్ని. మోక్షము అంటే ఆకాశంలోంచి ఊడి పడదు కొత్తగా. మోక్షము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మన యథార్థ స్థితి మోక్షమే. కానీ అది మనకి తెలియకుండా పోయింది. అది తెలిసేటట్టు చేయడమే మోక్షము. పాత్రకి మీరు కొత్తగా మెరుగు తేవట్లేదు, మెరుగుకి అడ్డుపడినటువంటి ధూళిని తీసేస్తున్నారు. కాస్త చింతపండు అట్టుకుని తోముతున్నారు. మెరుగు తెస్తున్నారా? మెరుగుకు అడ్డుపడినటువంటి ధూళిని తీసేశారా? ఇప్పుడు ఆ కల్మషం పోయింది. కల్మషం పోతే అది మెరుస్తూ ఉండిపోయింది. మీరు కొత్తగా మెరుపు తాలేదు, దాని మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తొలగించారు. మోక్షమునకు అడ్డేది జీవభావన, ఆ జీవభావన తొలగించారు. ఇది పూర్తము ద్వారా సంభవం అవుతుంది. ఒక్కొక్కసారి
తాను తనకున్నదేదో దానిని ఇతరులకు అదే పనిగా పంచిపెట్టేటటువంటి ప్రక్రియ యందు కలిగినటువంటి చిత్తశుద్ధి వలన భగవంతుని అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానావిర్భావము వలన ముముక్షువై మోక్షమునకు అధికారి అయి ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందుతాడు. భాగవతంలో రంతిదేవోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, చాలా చాలా చిన్న ఉపాఖ్యానం. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నవమస్కంధం అనుకుంటాను. ఆ రంతిదేవోపాఖ్యానంలో పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరిస్తారు. రంతిదేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, తన కొరకు అని ఏది ఉంచుకోడు. ఆయన మహారాజు, ఆయన ఎప్పుడూ ప్రజలకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, దానం చేస్తూ ఉంటాడు. ఒకానొకప్పుడు గొప్ప కరువు వచ్చింది, ఆయన తన దగ్గర అని ఏమీ ఉంచుకోలేదు, అందరికీ ఇచ్చేశాడు. ఇప్పుడు తనకి తినడానికి లేదు, నాకు లేదు మీరు పెట్టండి అంటే తినవలసిన వాడు తినకుండా తనకి పెట్టేస్తాడేమో అని తాను అడగకుండా అంతఃపురంలో ఉండిపోయాడు భార్యా బిడ్డలతో. 48 రోజులైపోయి తాగటానికి మంచి నీళ్లు కూడా లేవు. లేక మనిషి వరడైపోయాడు. అయిపోయి ఇక శరీరము పడిపోవడానికి సిద్ధపడుతోంది. దేవతలు పరీక్షించారు, ఇప్పుడు చిత్తశుద్ధి కలిగినదా? ఇన్నాళ్లు చేస్తూ వచ్చాను నన్ను ఆదుకున్నవాడెవరని కానీ, ఇన్నాళ్లు చేస్తూ వచ్చాను దీని వలన నాకు పెట్టిన వాడెవరని కానీ అంటాడా చూద్దాం. లేదా ఇంత తీవ్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పెట్టడం మానేసి దాచుకుంటాడా చూద్దాం. ఇప్పుడు వచ్చారు దేవతలు. వచ్చి ఎవరో ఒకరి రూపంలో వచ్చారు. వచ్చి ఇంత పాయసం, నెయ్యి, మంచినీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఆయన భార్యాబిడ్డల్ని కూర్చోబెట్టుకుని ఆ నెయ్యి పాయసంలో వేసుకుని తినబోతున్నాడు. ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా ఆకలితో ఉన్నాను నాకు పెట్టవయ్యా అన్నాడు. ఆ పాయసంలోనూ నీతిలోనూ సగాన్ని బ్రాహ్మణునికి ఇచ్చాడు. మళ్ళీ తినబోతున్నాడు. ఎవరో శూద్రుడు వచ్చాడు. మళ్ళీ అందులో కొంత భాగం ఇచ్చేశాడు. ఇక తనకి తినడానికి ఏం లేదు, మంచినీళ్లున్నాయి, చాలు ఈ మంచినీళ్లు తాగుతాను. నాకు మంచినీళ్లు మిగిలే, అది మిగలలేదని బాధపడలేదు. అమ్మా ఆకలి అనేటటువంటి దాని విలువ తెలిసిన నాకు అంత ఆకలితో వచ్చిన వాడికి మళ్ళీ పెట్టగలిగిన భాగ్యం కలిగిందని సంతోషించాడు. ఇప్పుడు ఆఖరణ ఉండిపోయిన మంచినీళ్లు తాగబోతున్నాడు. ఎక్కడి నుంచో చాలా అధమాధమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అయ్యా నాకు ఏమైనా పెట్టవయ్యా, ప్రాణాలు కడంటిపోతున్నాయన్నాడు. ఆయన అన్నాడు, రంతిదేవుడు అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు తొలగించి మేలు చేయుట కంటే ఒండు సుఖమున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. ఆ మంచినీళ్ళు ఇచ్చి అతను గడగడ గడగడ తాగేస్తుంటే ఆ నీళ్ళన్నీ పొంగిపోయి అన్నాడు, అన్నము లేదు. తను ఏం పెట్టలేకపోయానో చెప్పాడు. నేను నీళ్ళు ఇస్తున్నానయా, నేను తాగకుండా అనలేదు. అన్నము లేదు నాయన, నీకు అన్నం పెట్టలేను, కొన్ని మధురాంబువులున్నవి, కొన్ని తీయటి నీళ్లున్నాయి, ఇవి తాగు. అది పూర్తమునందు ఆయన అంత స్థితిని పొందేశాడు. పొందేసి ఇదిగో ఇవి ఇస్తాను, ఈ నీళ్లు తాగేసేయి, ఈ నీళ్లు తాగు. శరీరధారులకు కష్టము కలిగినప్పుడు ఆ కష్టాన్ని తీర్చడం కన్నా అన్యమైన గొప్పతనం ఉంటుందయా లోకంలో, అంతకన్నా మేలుంటుందయా, తాగు అని నీళ్ళు ఇచ్చాడు. గడగడ గడగడ నీళ్లు తాగాడు. తాను విపరీతమైన దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. మీరు చూడండి, మంచి ఎండలో భార్యాభర్తలు ఇద్దరూ భోజనానికి వచ్చి కూర్చున్నారు అనుకోండి. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరూ మధ్యాహ్నం భోజనానికి వచ్చారు, ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు, ఇద్దరూ పప్పు నెయ్యి అన్నం కలుపుకుని 2 ముద్దలు తిన్నారు. గడగడ గడగడ కాసి నీళ్లు తాగేశాడు ఆయన. గ్లాస్ ఖాళీ అయిపోయింది. ఆవిడ గడగడ గడగడ 2 గ్లాసు నీళ్లు తాగేసింది. మరచెంబు ఈయన దగ్గర ఉంది. మళ్ళీ 2 ముద్దలు తినేటప్పటికీ ఇద్దరికి మళ్ళీ దాహం వేసింది. ఏమండి కొంచెం నీళ్లు పొద్దురు అంది ఆవిడ గ్లాస్ ఇలా పట్టుకుని. ఈయనకి దాహం వేస్తోంది. మీరు గమనించండి, ఆయన ఆవిడికి పోసి తాను పోసుకోడు, తను పోసుకుని ఆవిడికి పోస్తాడు, లేకపోతే ఉండు అని తను తాగిపోస్తాడు. మంచినీళ్ల విషయంలో అంత తొందరగా మీ దాహాన్ని కూడా కాదని ఒకరికి ఇచ్చేయడం అంత తేలిక కాదు. కానీ ఇచ్చేశాడు మహానుభావుడు. దానివలన ఆయనకి చిత్తశుద్ధి అలా ఏర్పడిపోయింది. పైగా అన్నాడు,
నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, నాకు శ్రీ మహావిష్ణువు ఒక్కడే దిక్కయా అన్నాడు. అంతే, దేవతలు నిజస్వరూపంతో ప్రకాశించారు. ప్రకాశించి ఆ రంతిదేవుణ్ణి ఈశ్వరుని యందు కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని కటాక్షించారు. అంటే పూర్తము చిత్తశుద్ధి కొరకైనప్పుడు అది తన యొక్క ఇతరుల యొక్క హితమునకు పనికొస్తుంది. దాన్ని పుణ్యము అన్న మాటతో మీరు సంకుచితత్వానికి తీసుకొచ్చారనుకోండి, అనుభవమునందు పోతుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. వారు జ్ఞాన మార్గాచార్యులు. అందుకని వారు ఏది చెప్పినా ఆత్మోద్ధరణము కొరకు ప్రతిపాదన చేస్తారు. కాబట్టి నీ కొరకు ఇతరుల కొరకు ఇద్దరి యొక్క అభ్యున్నతి కొరకు ఉద్యమించినటువంటి వాని జన్మ ఏది ఉన్నదో ఆ జన్మ కిం మనుజేషు ఇష్టతమం అన్నప్పుడు జవాబైనది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా నీ ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టేయకూడదు. నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ ఇతరులకు ధర్మమును నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. రామచంద్రమూర్తి గురించి చెప్తూ శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. రాముడు లోకమంతటా ధర్మమును నిలబెట్టేవాడు. ఎక్కడైనా ధర్మము గాడి తప్పితే ఆయన ఒప్పుకునేవాడు కాదు. అందుకే వాలి తమ్ముడి భార్యను అపహరిస్తే రాముడు ఊరుకోలా, వాలిని సంహరించాడు. ధర్మమును నిలబెట్టడం రాముని యొక్క లక్షణం. నేను ధర్మాన్ని నిలబెడతానండి అని ఊళ్ళో వాళ్ళందరికీ ధర్మం చెప్పి తను మాత్రం ధర్మం మానేయడం రాముడి లక్షణం కాదు. తను తన ధర్మంలో నిలబడతాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని నిలబెడతాడు, తన వారిని రక్షించుకుంటాడు, లోకాన్నంతటినీ రక్షిస్తాడు. ఇది రాముని యొక్క లక్షణం. నీ ధర్మమును నువ్వు మరిచిపోకూడదు. ప్రశ్నోత్తరమాలిక మీద ఉపన్యాసం చెప్పావు, బాగుంది. కానీ సాయంకాలం దానికోసం సంధ్యావందనం మానేసి మాత్రం ఉపన్యాసానికి రాకు. అంత అవసరమైతే 5 నిమిషాలు ఉపన్యాసానికి ఆలస్యం అయిపోతే నీ కంఠం తెగిపోదు. సంధ్యావందనం మానేసి మాత్రం నువ్వు ఉపన్యాసం చెప్పకూడదు. నీ ధర్మం నీకది ప్రధానం. నువ్వు ముందు సంధ్యావందనం చెయ్యాలి. నువ్వు సంధ్యావందనం చెయ్యి, తర్వాత వచ్చి ప్రవచనం చెయ్యి. నువ్వు ప్రవచనం చేస్తానని సంధ్యావందనం మానేస్తే నువ్వు పాడైపోతావు. అసలు ఇతరులకు చెప్పే అధికారము నీకు పోతుంది. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. స్వధర్మమును నిలబెట్టుకోవాలి, ఇతరుల యొక్క ధర్మమును నిలబెట్టాలి. అంటే ఇతరుల యొక్క ధర్మమును నువ్వు పాడు చేయరాదు. ఎప్పుడూ కూడా లోకంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటో తెలుసా? ఇతరుల ధర్మమును, ఇతరుల యొక్క మార్గమును పాడు చేసేలా ప్రవర్తించకూడదు. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఓ క్రైస్తవుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, మీ సనాతన ధర్మము, దీని సిద్ధాంతములు, దీని యొక్క పరిధి చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది, మీరు నన్ను మీ మతంలో చేర్చుకోండి అన్నారు. వెంటనే చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, నువ్వు క్రైస్తవ మతంలో పుట్టడానికి కారణం ఎవరై ఉంటారనుకుంటున్నావు అని అడిగారు. పరమేశ్వరుడు నా నిర్ణయమా? నేను సనాతన ధర్మంలో పుడతానని పరమేశ్వరుడిని అడిగొచ్చానా? సనాతన ధర్మమునందు నేను పుట్టాలన్న నిర్ణయాన్ని పరమేశ్వరుడు చేశాడు. క్రైస్తవ మతమునందు పుట్టాలి అని ఒక వ్యక్తికి పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. నీవు క్రైస్తవ మతంలోంచి సనాతన ధర్మంలోకి వచ్చేస్తాను అని అన్నప్పుడు నువ్వు మొదట చేస్తున్న పని పరమేశ్వరుని యొక్క నిర్ణయాన్ని తిరస్కరించడం. పరమేశ్వరుణ్ణి అవమానించిన నీకు ఇంకొక విశ్వాసములోకి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతానని ఎలా అనుకుంటున్నావు? ఎక్కడైనా మంచి అన్నది ఉంటుంది లోకంలో, ఎందులోనూ మంచి లేనిదన్నది ఉండదు. ప్రతి దానిలో మంచి ఉంది. క్రైస్తవ మతంలో మంచి లేకపోవడం ఏం లేదు. అందులో ఉండే మంచి అందులో ఉంటుంది. కాబట్టి నువ్వు ఉత్తమ క్రైస్తవుడివికా. నీ మతంలో ఏ మంచి విషయాలున్నాయో వాటిని బాగా పట్టుకో. ఉత్తమమైన క్రైస్తవుడివికా. అది నిన్ను ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి దగ్గర చేస్తుంది. తప్ప నువ్వు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వస్తానంటే నిన్ను పుట్టించిన పరమాత్మ యొక్క శాసనాన్ని నువ్వు అగౌరవపరిచిన వాడివి కాలా? ఎందులో నిన్ను ఈశ్వరుడు పుట్టించాడో అందులో నువ్వు కృతకృత్యుడవై అందులో ఉన్న సిద్ధాంతాన్ని పాటించి ఈశ్వరుడికి దగ్గరకా. ఆయన పొంగిపోయాడా? వచ్చినటువంటి వ్యక్తి పశ్చిమ దేశాల నుంచి వచ్చినవాడు పొంగిపోయాయా, ఎంత గొప్పగా చెప్పారు. నిజం, మా మతంలో కూడా మంచి మాటలు ఉన్నాయి. నేను ఆ మంచి మాటలను బాగా అనుష్ఠించి ఉత్తమమైన క్రైస్తవుడిగా నిలబడతాను అని వెళ్ళిపోయారు. తప్ప నిజమే ఇందులోకి వచ్చేయి అని వెంటనే సనాతన ధర్మంలోకి తీసుకోలేదు చంద్రశేఖర భారతి. అది మహాత్ముల యొక్క లక్షణం అంటే అలా ఉంటుంది. కాబట్టి
పూర్తము చిత్తశుద్ధి కొరకు నీవు చేయవలసిన కర్మ. ఇది నీ ధర్మమును నువ్వు నిలబెట్టుకోవాలి. ఇతరుల యొక్క ధర్మములందు ఇతరులు నిలబడేటట్టుగా నువ్వు చూడాలి. వారి ధర్మము వారిని చేసుకొనివ్వాలి, నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అది నిజమైనటువంటి జీవిత లక్ష్యము, అది నిజమైనటువంటి ప్రయోజనం. అందుకే చాలా మంది శంకరాచార్యుల వారి వలన బౌద్ధమతం పారిపోయింది, శంకరాచార్యుల వారి వలన ఏదో ఇతర విశ్వాసములు పారిపోయాయి అంటారు. ఆయన అలా ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎందులో ఏ ఉత్తమమైనటువంటి విషయం ఉన్నదో ఆ ప్రతి విషయాన్ని శంకర భగవత్పాదులు స్వీకరించారు. ఏది ప్రమాణమునకు నిలబడదో అది ప్రమాణమునకు నిలబడదు అని తిరస్కరించారు తప్ప మిగిలినవన్నీ పనికి మాలినవి అని శంకర భగవత్పాదులు ఎన్నడూ అనలేదు. అది ఆయన గొప్పతనం. ఆ మార్గములో వచ్చినటువంటి మహాపురుషులు కూడా అంతే విశాల హృదయముతో మాట్లాడతారు. అంతటి విశాల హృదయంతోనూ అవతల వారి యొక్క ధర్మమును నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్ననే మీతో మనవి చేశా, ఆ ధర్మమే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అయ్యున్నది. అయినప్పుడు ఇతరుల ధర్మాన్ని నువ్వు పాడు చేసేస్తే, పాడు చేయకూడదు ఎప్పుడును. నువ్వు ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఒక సలహా అడిగినప్పుడు అది వేద విరుద్ధమైనటువంటి విషయాన్ని అతని యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసమని నువ్వు ఉపదేశము చేయరాదు. నేను మా ఆయన్ని వదిలిపెట్టేస్తానండి అని నీ దగ్గరికి ఒక ఆడదొచ్చిందనుకో, తప్పమ్మా. ప్రాణం పోయినా నువ్వు నీ భర్తతో కలిసి ఉండాలి తప్ప భర్తని విడిచిపెట్టడం ఎంత ప్రమాదకరమో నీకు తెలియదు. అలా ఉండకూడదు తల్లి. కావాలంటే మీ నాన్నగారిని వారి నాన్నగారితో మాట్లాడమను. ఎక్కడ అభిప్రాయ భేదాలున్నాయో వాటిని పరిష్కరించుకోండి. నువ్వు కొన్ని త్యాగం చెయ్యి, ఆయన్ని కొన్ని త్యాగం చెయ్యమను. భర్తని భార్య విడిచిపెట్టడం అన్నది భార్య ఒక్కదానితో పోదు. రేపు బిడ్డలు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, అత్తమామలు బాధపడతారు, కుటుంబాల గౌరవాలు పోతాయి. ఒక వ్యక్తి నిర్ణయం కాదమ్మా, తప్ప అలా చేయకూడదని చెప్పాలి నువ్వు. తప్ప అలా అంటే బాగుండదని అవతల వాళ్ళని పర్లేదమ్మా వదిలే మీ ఆయన్ని చెప్పకూడదు. ఎప్పుడు నువ్వు మాట్లాడినా నువ్వు ఎలా ధర్మమునందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నావో అలా ఇతరులు ధర్మమునందు నిలబడడానికి ప్రయత్నించడంలో కృతకృత్యులయ్యేటట్టుగా నువ్వు ఉపకరించాలి. అది జీవితం అంటే. అది లేనినాడు ఆ జన్మకి ప్రయోజనము లేదు. అందుకే ఉట్టి కొడతారు, తప్పకుండా కృష్ణాష్టమి నాడు ఉట్టి కొడతారు. ఎందుకు ఉట్టి కొట్టడం అంటే, ఉట్టి కొట్టడం అంటే ఏదో కుండలో వెన్నో పాలో పోసేయడం, ఒకడు లాగుతూ ఉండడం, ఓడు వెడుతూ ఉండడం, కొట్టేసేయడం కోసం ఉట్టి కొట్టకూడదు. ఒక వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తి 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 కుండని కొడదామని వస్తాడు. ఒకడు కుండ పైకి లాగేస్తాడు, ఒకడు మిగిలిన వాడు నీళ్లు కొట్టేస్తారు. వసంతం చల్లారని ఆ గొట్టాల్లోంచి నీళ్లు కొట్టేస్తారు. కళ్ళల్లో నీళ్లు పడి అతనికి కుండ కనపడదు. పైగా అదంతా బురదైపోతుంది, జారిపోయి పడిపోతాడు, ఒళ్ళంతా తడిసిపోతుంది. 10 మంది ప్రయత్నిస్తారు, 10 మందికి ఉట్టి అందదు. ఒక్కొక్కడు ప్రయత్నిస్తే అప్పుడు ఏం చేస్తారంటే, ఓ నలుగురిని చేతులు పట్టుకుని నిలబడమంటారు. ఈ చేతుల్లో ఇలా పట్టుకుని నిలబడితే ఈ చేతుల్లో కాళ్ళేసి ఇద్దరు నిలబడతారు. ఇప్పుడు ఈ ఇద్దరి భుజాల మీద ఇద్దరు నిలబడతారు. ఈ ఇద్దరి భుజాల మీద ఒక్కడు నిలబడతాడు. ఉట్టినంతకన్నా పైకి వెళ్ళలాగుతావు. ఇప్పుడు కొట్టేస్తాడు ఆ కర్ర పెట్టి. పరమేశ్వరుణ్ణి అందుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఒకరికి ఒకరు చేయి అందించుకుని చేయి కలిపి ప్రయత్నం మొదలు పెట్టాలి. అలాగని అన్నీ చెయ్యి కలిపి చేసేవే ఉండవు. ఒక్కొక్కటి నువ్వు ఒక్కడివే చెయ్యవలసి ఉంటుంది. ఉట్టి కొట్టినప్పుడు అందరూ కలిపి కొట్టాలి. పల్లకి పట్టుకుంటే పరమేశ్వరుడిది అందరూ కలిసి పట్టుకోవాలి. నీకు ఆకలేస్తే నువ్వు ఒక్కడివే తినాలి. 10 మంది పల్లకి పట్టిన వాళ్ళతోనే తింటానండి అనకూడదు. నీ అన్నం నువ్వు తింటేనే నీకు ఆకలి తీరుతుంది. ధ్యానము దగ్గరికి వచ్చేటప్పటికీ అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు ధ్యానమునందు అలా నిలబడాలి. అందరూ ధ్యానమునందు నిలబడ్డారో లేదో చూసప్పుడు నేను ధ్యానం చేస్తాననకూడదు. ధ్యానము దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఒక్కడివే. పల్లకి పట్టుకున్నప్పుడు 10 మందితో కలిసి పట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? సనాతన ధర్మంలో అందరూ కలిసి భజన చేస్తారు. భజన చేసినప్పుడు ఒక్కడు భజన చేశాడు అనుకోండి, దానికి అందం ఉండదు. అసలు భజన అన్న మాటకి అందమే ఉండదు. అందరూ కలిసి చేస్తున్నారనుకోండి, మనసులు లయమైపోతాయి. అలా ప్రదక్షిణం చేస్తున్నవాడు కూడా వచ్చి కూర్చుని ఒకవేళ వాడికి అది రాకపోతే ఇలా తప్పట్లన్నా వేస్తూ సంతోషిస్తాడు. మనోలయం అవుతుంది, మనసు పరమేశ్వరుడి దగ్గరికి ఎడుతుంది. ఒకడు తప్పిట వాయిస్తాడు, ఒకడు ఏదో చిడతలు వాయిస్తాడు, ఒకడు
ఆ చేత్తో పట్టుకున్నటువంటి ఆ చిడతలు మోగిస్తాడు, ఒకడు గట్టిగా పాట పాడతాడు, ఒకడు డప్పులు మ్రోగిస్తాడు. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే ఇంతమంది కలిసి పరమేశ్వరుణ్ణి ఏకరీతిని భజిస్తారు. ఇది హృదయంలో నిలబడిపోతే ఎంతసేపు కలిసి భజన చేస్తారు? వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాలి. నీకు ఇంకా చెయ్యాలనుంది, నీకు ఇంకా పరమేశ్వరుడితో రమించాలనుంది, ఆ 10 మందిని పట్టుకు పీకేయకూడదు. మనం ఇంకా చేద్దాం, గుడి తలుపులు తెరిచే ఉంచుదాం అనకూడదు. నువ్వు ధ్యానం చెయ్యాలి. అప్పుడు నువ్వు ఒక్కడివి చెయ్యాలి. సనాతన ధర్మమునందు అందరూ కలిసి చేసేవి ఒక్కడూ చేసేవిగా విడతీస్తారు. ఎందుకు చేస్తారంటే నీవు అభ్యున్నతిని పొందాలి, నీతో పాటు 10 మంది అభ్యున్నతిని పొందాలి. దీనికి ప్రతిబంధకంగా నువ్వు ఏ పనిని చెయ్యరాదు. ఏ పనిని నువ్వు అలా చేసినా అది ప్రమాదహేతు అవుతుంది. నీ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతరులకు ధర్మం చెప్పకూడదు. ఇతరుల ధర్మమును పాడు చేసి నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోకూడదు. అసలు ఆ మాటకొస్తే ముందు ధర్మాన్ని చెప్పేటప్పుడు, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసేటప్పుడు నీ ధర్మమునందు నువ్వు నిలబడడం బాగా నేర్చుకోవాలి. నువ్వు బాగా నేర్చుకున్న తర్వాత ఇతరులకు చెప్పడానికి నీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను సంధ్యావందనం చేయను అనుకోండి, నాకు సంధ్యావందనం చేసే అలవాటు లేకపోతే మీరు సంధ్యావందనం చెయ్యాలి అని నేను ఎలా బల్లబుద్ధి చెప్తాను? నా మనసు తిరగబడదు. నువ్వు చేసి వచ్చావా ఇవాళ? నువ్వు చేయలేదుగా అంటే నేను చేయలేదు అనుకోకండి. నువ్వు చేయలేదుగా, ఎందుకు చెప్తావు వాళ్ళకి సంధ్యావందనం చేయమని? తప్పు కదా అంటుందా అనదా అంతరాత్మ? ఎన్నాళ్ళు నేను దాన్ని నోరు ముయ్యగలను? నాకే ఓ చిన్నతనంగా ఉంటుందా? నేను చేస్తున్నాను అనుకోండి, ఎంత కంగారుగా వచ్చినా కాఫీ అయినా మానేస్తాను, సంధ్యావందనం చేసే పెడతా ఉపన్యాసానికి అనుకుని చేసి వస్తున్నాను అనుకోండి, నేను ధైర్యంగా చెప్తాను, అయ్యా మీరు సంధ్యావందనం చెయ్యాలి, తప్పు, అలా చేయకుండా ఉండకూడదని చెప్తాను. నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే ఇతరుల ధర్మమును నిలబెట్టడమునందు నీకు పూనిక కలుగుతుంది. అరే నేను ఈ లబ్ధి పొందాను, వాడు ఎందుకు పొందడరా? అన్నం తిన్నావు, నీకు ఆకలి తీరింది, అన్నం తినరా నీకు ఆకలి తీరుతుంది అని ధైర్యంగా చెప్పగలవు. నీ ధర్మమునందు నువ్వు నిలబడాలి, ఇతరుల ధర్మమును పాడు చెయ్యకుండా నిలబెట్టాలి. ఎప్పుడు ఏది మాట్లాడినా, ఎప్పుడు ఏది చెప్పినా, ఎప్పుడు ఏది చేసినా అది ఇతరుల ధర్మమును పాడు చేసేది కాకూడదు. అందుకే రాక్షసులనగా ఎవరు? ఇతరుల ధర్మమును పాడు చెయ్యువారు. ఇతరులు ఏ ధర్మంలో ఉన్నారో దాన్ని పాడు చెయ్యడం వాడికి ప్రధానమవుతుంది. తన ధర్మంలో తాను ఉంచుకోడు. తన ధర్మమునందు తాను నిలబడితే గొడవ వదిలిపోతుంది. వాడు ఆ ధర్మంలో ఉండడు, ఇతరుల ధర్మం పాడు చేస్తాడు. ఋషులు యజ్ఞయాగాదులు చేస్తున్నారు, వీడి బట్టికి నెత్తురుపోయడం అందులో అంటే వీడి పని వీడి చేసుకోడు, ఇతరుల పని పాడు చేస్తుంటాడు. ఇతరులను పాడు చెయ్యడమే తప్ప తన ధర్మమునందు తాను నిలబడలేని వాడెవరో వాడే రాక్షసత్వం ఉన్నవాడు. నువ్వు అలా అనిపించుకోకూడదనుకుంటే నీ ధర్మమునందు నువ్వు నిలబడు, ఇతరుల యొక్క ధర్మమును నువ్వు పాడు చెయ్యవద్దు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సందేశం. ఇది మనకి అవగతమైన నాడు ప్రతి క్షణం కూడా ఎవరి ధర్మమునందు వారు నిలబడేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప మీ అర్థం లేని నిర్ణయాలతో అవతల వారిని సతమతం చెయ్యరు. మీరు అవతల వారి ధర్మమునందు అవతల వారు ఉన్నారా? ఉన్నారు. పోన్లే, ఇప్పుడు ఎందుకు మనం ఊరికే వారిని పాడు చేయడం? వారి ధర్మంలోనే ఉన్నారు కదా, ఉండని, అలాగా గొడవే ఉంది, అలా ఉండని, సంతోషంగా ఉండనిస్తాడు. నీ ధర్మంలో నువ్వు ఉన్నావా? చాలు, తృప్తి. నువ్వు 10 మందికి ఉపదేశాలు చేసే కన్నా, 10 ఉపన్యాసాలు చెప్పే కన్నా నీ ధర్మంలో నువ్వు నిలబడి ఇతరుల ధర్మమును నిలబడేటట్టుగా నువ్వు చూడడం అత్యంత యోగ్యమైన విషయము. అది చాలా గొప్పది జీవితంలో, అది అభ్యున్నతికి కారకము. అందుకే మీరు చూడండి, మహాపురుషుల యొక్క లక్షణము ఎప్పుడూ అలాగే ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాసం 13వ ఏట తీసుకున్నారు. 13వ ఏట సన్యాసం తీసుకుంటే వారికి సత్యదండాన్ని ఎప్పుడూ చేత పట్టుకోవాలనేటటువంటి నియమమునందు వైక్లభ్యము కలిగేది. పిల్లవాడు, పైన గురువు గారు లేరు, మహాదేవేంద్ర సరస్వతి అప్పటికే శరీరం త్యాగం చేశారు కాబట్టి సత్యదండం ఎక్కడో పెట్టి మరిచిపోయి వెళ్ళిపోతూ ఉండేవారు. పీఠంలో పెద్దలు ఒకరు చూసి కోప్పడ్డారు, మీరు పెద్దవారయ్యాక క్షమార్పణ చెప్తాను, మీరు సరిగ్గా పీఠాధిపతిగా ఉండడం నేర్చుకున్నాక అసలు అలా సత్యదండం విడిచిపెట్టి మీరు వెళ్ళకూడదు, తప్పది. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. సభకి నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చావు, వెనకాల కూర్చోవాలి. అంతేకాని సభకి తగుదునమ్మా అని గబగబా ముందుకొచ్చి కూర్చోకూడదు, అది తప్పది. నువ్వు సభకి ఆలస్యంగా రావడం మొదటి తప్పు, సభకి ఆలస్యంగా వచ్చి ముందుకొచ్చి కూర్చోవాలనుకోవడం రెండో తప్పు.
కాబట్టి అసలు నీకు సభాప్రవేశమునకు అధికారము లేదనడానికి అదే గుర్తు. కాబట్టి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో అది చెయ్యాలి దేశకాలముల యందు. అంతేకాని తుంటరితనమైనటువంటి ప్రవర్తన పనికిరాదు. నీకు సత్యదండం ఎప్పుడూ చేతిలో ఉండాలి, మీరు విడిచిపెట్టకూడదంతే అని ఆయన ఉదాహరణ చెప్పారు. ఒక గృహస్థు బ్రాహ్మణునికి యజ్ఞోపవీతం ఎప్పుడూ ఎలా ఉంటుందో, వాడు ఎప్పుడైనా జంఝం జారిపోవడం ఉంటుందా? ఉండదు, ఎప్పుడూ ఉంటుంది జంఝం. ఎప్పుడూ యజ్ఞోపవీతము గృహస్థుకున్నట్లే ఎప్పుడూ సత్యదండము చేత ఉండాలి సన్యాసికి. ఆ రోజు రాత్రి ఈ మాటలు చెప్పినటువంటి వ్యక్తి స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గదిలోకి వెళ్ళాడు. దీపం బాగా జ్వాలతో వెలుగుతోంది, కొంచెం తగ్గిద్దాం, జ్వాల ఒత్తి వెనక్కి తీద్దామని వెళ్ళేటప్పటికి సత్యదండాన్ని షాటీతో వీపు కట్టుకు పడుకుని ఉన్నారాయన. అతను చూసి తెల్లబోయాడు. మరునాడు తెల్లవారుజామున స్వామివారు లేచిన తర్వాత, అయ్యా రాత్రి మీరు సత్యదండాన్ని షాటీతో కట్టుకున్నారు ఎందుకు అని అడిగారు. గృహస్థుకి యజ్ఞోపవీతం ఎలా జారిపోకూడదో అలా సత్యదండం చేత లేకుండా ఉండకూడదని మీరు చెప్పారుగా, నిద్రపోయినప్పుడు ఎలా పట్టుకోను? అందుకని నిద్రపోయినప్పుడు కూడా సత్యదండం పక్కన ఉండడం అనేటటువంటిది అలవాటు చేసుకుందామని కట్టుకు పడుకున్నానన్నారు. ఆ తరువాత అసలు దండ విన్యాసమునందు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని మించినటువంటి స్వామి ఇక లోకంలో లేరు. అంత గొప్ప స్వామి కాగలిగారు. కృషితో నాస్తి దుర్భిక్షం, నీ ధర్మమునందు నీకు అనురక్తి ఉండాలి. ఏటా పెద్ద సత్యధర్మాన్ని పట్టుకుని నేను సత్యదండం పట్టుకుంటే ఏడు, పట్టుకోకపోతే ఏమిటంటే ఎవరేమంటారు ఆయన్ని పీఠాధిపతిని? కాదు, సత్యదండం పట్టుకోవడంలో ఆయనకి అంత కుతూహలం, అటువంటి ధృతి, అటువంటి దీక్ష, అంతే. అలాగే పట్టుకునేవారు సత్యదండాన్ని. ఆ తరువాతి కాలంలో ఆయన ఎంతమంది సన్యాసులకి దండాలను గ్రహించారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారని మహాపురుషులు. వారి దగ్గరికి మదనమోహన మాళవీయ అని వారణాసి విద్యాపీఠ్ పెట్టినటువంటి మహానుభావుడు ఆయన వచ్చి, అయ్యా అక్కడ కళాశాలకి శంకుస్థాపన చేయడానికి మీరు రావాలి, సమయం ఎక్కువ లేదు కాబట్టి మీకు ఒక మోటారు కారు ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఆ కారులో బయలుదేరి వద్దురు గాని అన్నారు. ఆయన అన్నారు, మా సన్యాసాశ్రమానికి ఒక నియమం ఉంది, ఒక ధర్మం ఉంది, మేము వాహనాలు ఎక్కి తిరగకూడదు. నేనే ధర్మాన్ని విడిచిపెట్టిన నాడు ఇతరులకు ధర్మం ఏమని బోధించను. నా ధర్మమునందు నన్ను ఉండనివ్వండి. రామచంద్రమూర్తి త్రేతాయుగం దాటిపోయినా, యుగాలు దాటిపోయినా, ద్వాపరం దాటిపోయినా ఊరూరా రామునికి గుడి ఉంది అంటే తన ధర్మమునందు తాను నిలబడ్డాడు కనుక. మా పీఠానికి నియమాలున్నాయి. మా పీఠాధిపత్యం వహించినటువంటి వ్యక్తులు సన్యాసాశ్రమ నియమాలంత కఠినంగా పాటిస్తాం. శంకర భగవత్పాదులు అంత అవసరమైతే యోగ విద్యతో ఆకాశమునందు వెళ్ళారు తప్ప వారెప్పుడు వాహనంలో వెళ్ళలేదు. కాబట్టి నేను అలా రాను. నాకన్నా గొప్పవి, నన్ను కూడా అనుగ్రహించగలిగినవి, లోకాన్ని అనుగ్రహించగలిగినవి మా గురువుగారైనటువంటి నరసింహభారతీ స్వామి వారి పాదుకలు. ఆ పాదుకలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసి కళాశాల ఏర్పాటు చేయండి అన్నారు. స్వామివారి పాదుకలు పట్టుకెళ్ళి ప్రారంభం చేశారు. తన ధర్మమునందు తాను నిలబడడానికి అంత వ్యధపడ్డారు. అంత నిలబడితే తప్ప, తన ధర్మమునందు తాను ఊంచుకుంటే తప్ప ఇతరుల ధర్మమును నిలబెట్టడంలో మనం కృతకృత్యలము కాగలమో కాలేమో అని పెద్దలంత తాపత్రయపడ్డారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు, ఆయన ఇంకా సన్యాసం తీసుకున్నటువంటి కొత్తలు, భోజనం చేస్తున్నారు. వంటవాడు తీసుకొచ్చి తోటకూర పప్పు వేశాడు. తోటకూర కూటు అంటారు ద్రవిడ దేశం వైపు. మన పప్పులా కాదు, పులుసులా ఉంటుంది, కూటు అంటారు. వారికి బాగా తెలుసు, అందుకు నవ్వుతున్నారు. తోటకూర కూటు వేశాడు. వేస్తే ఆ తోటకూర కూటు తిన్నారు. ఆయన తిని చాలా బాగుంది, ఇది దేంతో చేశావని అడిగారు. తోటకూరతో చేశానన్నాడు. బాగుంది. వంటవాడు ఆఖరణ నమస్కారం చేస్తాడు వచ్చి, పీఠ నియమం అది. ఆయనకు వెళ్ళిపోయాడు. మరునాడు కూడా తోటకూర కూటు వేశాడు, మళ్ళీ తిన్నారు. మూడవ నాడు కూడా తోటకూర కూటు వేశాడు. ఎక్కడిది రోజు తోటకూర అని అడిగారు. మీకు తోటకూర కూటు నచ్చిందని ఆశ్రమ భక్తులందరికీ చెప్పాను, స్వామివారికి తోటకూర ఇష్టమని, అందరూ తెస్తున్నారు, ఆ తోటకూరతో చేస్తున్నానన్నాడు. నాలుగవ రోజు భిక్షవేళటికి స్వామిని వెళ్ళి భిక్షావందనం చేశారు తీసుకోమని. ఆయన తీసుకోలే. గోమూత్రం తెమ్మని గోమూత్రంతో ఆచమనం చేసి ఉసిరికాయంత గోమయం తెప్పించి ఆ పేడ నాలుక మీద వ్రాసుకుని ఊరుకున్నారు. అలా 3 రోజులైపోయింది. ఆ మరునాడు
స్వామి భిక్ష చెయ్యట్లేదు అన్న విషయాన్ని పీఠ శ్రీకార్యం విశ్వనాథ అయ్యర్ని వారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు వంటవాడు. అయ్యా 3 రోజుల నుంచి భిక్ష తీసుకోవట్లేదు స్వామి. ఆయన పరుగు పరుగున వచ్చి అడిగారు, ఎందుకు తీసుకోవట్లేదని అడిగారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి జగద్గురు శంకరాచార్య అంటారు. నా పేరు సన్యాసాశ్రమనామం పెట్టి కూడా పిలవరు. జగద్గురు శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా వెడితే శంకరాచార్య స్వామి వారి వేషం కట్టి కాషాయం కట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని సత్యదండం పట్టుకుని కామకోటి పీఠాధిపత్యం వహించి రేపు నేను యాత్రకి వెడితే ఏ గ్రామానికి వెళ్ళినా పరమాచార్య స్వామి వారికి తోటకూర కూటిష్టం, తోటకూర తిండంటారు. ఒకానొక చోట తోటకూర దొరకకపోతే ఈ స్వామివారికి ఇదేమి జిహ్మచాపల్యం రా, తోటకూర దొరకట్లేదు, మా తాడు తెగిపోతోంది, దీనికి తోటకూర తెచ్చేటప్పటికంటారు. జగద్గురు పీఠాన్ని అధివసించినటువంటి సన్యాసాశ్రమమునందున్న నేను ఒక తోటకూర కూటు రుచి చూసి ఇది బావుందని చెప్పి దాని రుచికి లొంగిపోయిన నాకు ఇతరులకు ఇంద్రియములను నిగ్రహించుకోండి చెప్పగలిగిన అధికారం ఎక్కడుంది? నాకే లేదు ధర్మము, ఇతరులకు బోధ చేయనా? అందుకే పప్పు రుచికి లొంగిపోయి బావుంది పప్పని చెప్పినటువంటి ఈ నాలుకని గోమయంతో శుద్ధి చేస్తున్నాను ఇతరులకు బోధ చేయడానికి, అర్హత పొందడానికి. కాబట్టి నేను తినలేదన్నారు. అది మహానుభావుడి యొక్క లక్షణం. అది ధర్మం అంటే. తాను ధర్మమునందు ఉండడం కాదు, లోకమునకు ధర్మమునందు నిలబడడంలో అటువంటి స్థితిని కల్పించగలగాలి. నాకు పరమాచార్య పేరు చెప్తే ఒళ్ళు తెలియదు, ఇంకా ప్రవాహం అలా వెళ్ళిపోతుంది ఆయన వైపు. ఆయన మంచి యువకుడుగా ఉన్న రోజుల్లో విశ్వనాథ అయ్యర్ దగ్గరికి ఎవరో యవ్వనంలో ఉన్న ఒక ఆడదొచ్చింది. ఏడుస్తూ వచ్చి నేను స్వామివారితో ఏకాంతంగా మాట్లాడాలి అంది. ఏం అదృష్టం, ఆయన శాస్త్ర పరిశీలనం చేస్తూ ఒక్కరు ఉన్నారు కుటీరంలో. అదిగో అందులో ఉన్నారమ్మా వెళ్ళన్నారు ఆయన ఏదో రాసుకుంటూ విశ్వనాథ అయ్యర్. ఈవిడ గబగబా వెడుతోంది, లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే పెద్ద కేకేశారు. ఆ వ్యగ్రత విన్నారు విశ్వనాథ అయ్యర్. అయ్యబాబోయ్ ఇదేమిటి ఇంత కోపంగా అరిచారని పరిగెత్తుకెళ్ళారు. ఒక్కసారి ఆ గుండు మించి గుడ్డ తీసేసి వక్షస్థలం మీద ఉన్న గుడ్డ లాగేసి నేను ఎలా ఉన్నాను అన్నారు. మీకే నిక్షేపంగా ఉన్నారన్నారు. నిక్షేపంగా ఉండడం కాదు, నా శరీరం వంక చూసినప్పుడు నేను మంచి యవ్వనంలో ఉన్నట్లు తెలుస్తోందా లేదా అని అడిగారు. ఉన్నారని తెలుస్తోంది. నేను ఎంత కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన వ్యక్తినైనా దూరంగా ఏకాంతంగా ఉన్న కుటీరంలో యువకుడనైనటువంటి శరీరంతో ఉన్న నేను ఒక్కడను ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్న ఒక్క స్త్రీతో నేను మాట్లాడితే రేపొద్దున్న దూరంగా నిలబడిన వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్న ఈ వ్యక్తి యవ్వనంలో ఉన్న ఒక ఆడదానితో గంట మాట్లాడి పంపిస్తున్నాడంటారు. నేను ఈ పీఠం మీద కూర్చున్నప్పుడు నేను పవిత్రంగా ఉండడం కాదు, ప్రజల మనసులు కూడా పవిత్రముగా ఉండేటట్టే ప్రవర్తించాలి. ఎక్కడా శంకకు అనుమానము రారాదు. నేను ఒక్కడనో ఉన్నప్పుడు పక్కన చివుడున్నదో ముసల్దో భర్తో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు లేకుండా ఏ ఆడది నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వీల్లేదు. ఒక్క ఆడదే వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడడం కన్నా చంద్రమౌళీశ్వర లింగం దగ్గరికి వెళ్ళి చెప్పి వెళ్ళిపోమ్మను. నాకు చెప్పినా నేను ఆయనకే చెప్పాలి, ఆయనకి చెప్పమను, ఆయన కడతీరుస్తారు కష్టాలన్నిటినీ. అది ధర్మమునందు నిలబడ్డం అంటే. మహానుభావుడు అటువంటి ధర్మమునకు నిలబడ్డారు కాబట్టి సన్యాసాశ్రమ ధర్మమునకు రాశీభూతమైనటువంటి ధర్మము అని పేర్గాంచారు. 100 సంవత్సరములు ఉండి 87 చాతుర్మాస్యాలు చేసి ఏ పీఠాధిపతి ఈ భూమండలంలో చెయ్యనన్ని చాతుర్మాస్యాలు చేసి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పొందినటువంటి అద్భుతం ఏమిటో తెలుసా? ఒక సన్యాసికి మిగిలిన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి కనబడితే నమస్కారం చేయాలి. అటువంటి సన్యాసులకి అందరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏ సన్యాసి ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేశారో వారికి తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వారు నమస్కారం చేయాలి. 87 చాతుర్మాస్యములు చేసినటువంటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 87 చాతుర్మాస్యములు ఆయన తప్ప చేసినటువంటి పీఠాధిపతి వేరొకరు లేరు. అందుకని ఆయన ముందు నిలబడి ఆయన దగ్గర నమస్కారం పుచ్చుకున్న సన్యాసి లేడు ఆ రోజుల్లో ఇంకొక పీఠాధిపతి. ఆయనే అందరి చేత నమస్కారములు పొందినటువంటి మహాపురుషులు.
ధర్మమునందు నిలబడి ధర్మాకృతి అయి అటువంటి స్థితిని పొందారు. అందుకే వారి నోటి మాటలు లోకమునకంతటికీ తారక మంత్రములై హితోపదేశములయ్యాయి. నీ ధర్మమునందు నువ్వు నిలబడు, ఇతరుల యొక్క ధర్మమునకు నువ్వు అడ్డు వెళ్లకు. వారి ధర్మమునందు వారిని నిలబడనిస్తే దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుంది. ఆ అభ్యున్నతి చేత నువ్వు ఈశ్వరుణ్ణి చేరగలుగుతావు. ఇది నీకు చేత కానప్పుడు నీ జన్మ వ్యర్థమైపోతోందని గుర్తుపెట్టుకో. నా ధర్మాన్ని నేను బాగా అనుష్ఠిస్తూ ఇతరుల ధర్మాన్ని పాడు చేసేస్తున్నాను అనుకోండి, ఉపయోగం లేదు. నా ధర్మమునందు నేను నిలబడడం ఎంత అవసరమో ఇతరుల యొక్క ధర్మమునందు ఇతరులు నిలబడగలిగినటువంటి అవకాశమును ఇవ్వడం కూడా అంతే అవసరము. తప్ప వారి ధర్మము పాడయ్యేటట్టుగా నేను ప్రవర్తించకూడదు. ఇది శంకర భగవత్పాదులు మనకి ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన విషయాన్ని మనకి చెప్పడానికి కిం మనుజేషు ఇష్టతమం, అసలు మనుష్యుడై జన్మించినటువంటి వాడి జన్మ సార్థక్యమును పొందడానికి మనసులో తీసుకోవలసినటువంటి కృతనిశ్చయం ఇది. దేని వలన అభ్యున్నతి పదమునందు నడుస్తాడు, దేనిని జ్ఞాపకం పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నారు కేచదస్యవహ. ఇంకొక ప్రశ్న వేశారు, దొంగలెవరు అని అడిగారు. దస్యవహ అంటే దొంగలు. కీచదస్యవహ దొంగలెవరు అని అడిగారు. విషయాహ అన్నారు. ఆయనే జవాబు చెప్పారు, విషయములే దొంగలు అన్నారు. విషయములంటే శబ్ద స్పర్శ రస రూప గంధములనబడేటటువంటి తన్మాత్రల చేత అనుభవింపబడేటటువంటి సుఖస్వరూపములకు విషయములని పేరు. అంటే మీకు నేను అంత స్పష్టంగా లేదు మీరు చెప్పిన మాట అంటారేమో. పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అని దశేంద్రియములను ఇస్తాడు. ఇందులో 5 ఇంద్రియములు జ్ఞానమును కలిగి ఉంటాయి. అంటే అవి లోకములో ఉన్నటువంటి ఇతర విషయములను తాను తెలుసుకోగలిగినటువంటి లక్షణంతో ఉంటాయి. అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5. ఈ 5ంటికి బయట ఉన్న బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతములతో సమన్వయం చేస్తాయి శరీరాన్ని. అందుకే ఈ బ్రహ్మాండమునందు అనేకమైనటువంటి వస్తువులున్నాయి. వీటన్నిటినీ చూడడానికి ఇక్కడున్న కన్ను, కంటికి ఉన్నటువంటిది చూపు. బ్రహ్మాండమునందు అనేక శబ్దములున్నాయి. కోయిల కూస్తోంది, వీణ పలుకుతోంది, వేణువు వాయిస్తున్నారు, భజన చేస్తున్నారు, మృదంగం మోయిస్తున్నారు. నా కొడుకు వచ్చి మాట్లాడుతున్నాడు, నా భార్య పలకరిస్తోంది, నా మనవడు తాత 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 అని వెంట పడుతున్నాడు. ఏదో నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో శంఖం ఊదారు. ఈ ధ్వనులన్నీ నేను వినడానికి చెవికి శబ్దమును గ్రహించగలిగినటువంటి శక్తి ఉంది, ముక్కుకి వాసన పట్టగలిగిన శక్తి ఉంది, నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తి ఉంది, చర్మానికి స్పర్శ సుఖాన్ని చెప్పగలిగినటువంటి శక్తి ఉంది. అందుకే మల్లె పువ్వుని ముట్టుకుంటే అబ్బా ఎంత మార్ధవంగా ఉందండి అంటాడు. ఒక బెడ్డ ముక్క ముట్టుకుంటే అబ్బా ఎంత కఠినంగా ఉందండి అంటాడు. చర్మమునకు స్పర్శ శక్తి ఉంది. ఈ 5 సమస్త సుఖములకు కారణములు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ఈ సిద్ధాంతాన్ని. ఈ 5 లేని నాడు సుఖము అన్నమాట మీకు ఇక ఏమీ లేదు జీవితంలో. ఇప్పుడే మీరు వెంటనే ప్రతిస్పందించక్కర్లేదు. ఒక్కసారి ఊహ చేసి చూడండి. కన్నులున్నాయి, చూడవు. చెవులున్నాయి, వినవు. ముక్కుంది, వాసన చెప్పదు. నాలుకుంది, రుచి చెప్పదు. చర్మం ఉంది, స్పర్శ చెప్పదు. సుఖం ఏమైనా ఉందా ఇంకా మీకు? సుఖము దుఃఖము ఈ 2 ఉన్నాయా? అసలు ఏం లేవు. ఎందుకో తెలుసా? గుడి ఉంది, గోపురం ఉంది. ఎందుకు? కంటికి చూపు లేదుగా. ఏమిటి చూస్తారు మీరు? జలపాతం ఏం చూస్తారు? చెట్లు ఏం చూస్తారు? సభనేం చూస్తారు? నన్నేం చూస్తారు? కృష్ణ భగవాను ఏం చూస్తారు? పుస్తకం ఏం చూస్తారు? నీ కొడుకునేం చూస్తావు? నీ భార్యనేం చూస్తావు? ఏం చూస్తావు? చూడడానికి ఏం లేదు. చూడడము అన్న వాటి చేత వచ్చేటటువంటి అనంతమైన సుఖములన్నీ ఆగిపోయాయి. చెవులు వినవు, ఇక నీకెందుకు ప్రవచనం? కన్నులు లేవు, ఎందుకు వాంగ్మయం? ఇంకెందుకు పుస్తకాలు? పుస్తకాలు చూడడానికి లేదు కాబట్టి చదవలేవు కాబట్టి చెప్పేవాడు లేడు. ఒకవేళ ఎవడైనా నోటితో చెప్పినా వినేవాడు లేడు, ఎందుకంటే చెవులు వినవు. ఇప్పుడు చెవులు లేవు కాబట్టి వేణునాదము, వీణానాదము, సంకీర్తనము, శంఖనాదము,
పక్షి అరుపు, పసిపిల్లవాడి పిలుపు, నీ భార్య అనురాగముతో పిలిచినటువంటి పిలుపు, నీ శిష్యుని ఆర్తి నీకు అర్థమవుతాయా? ఆగిపోయే సుఖాలన్నీ. ముక్కుకి వాసన తెలియదు, దుర్వాసన కుక్క కళేబరం అక్కడున్నా నీకు తెలియదు, మల్లెపూల చెండు పెట్టినా నీకు తెలియదు. సుఖములన్నీ ఆగిపోయాయి వాసన సంబంధము. నిప్పు కణిక తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇలా కాలిపోయి లోపలికి పుండు పడిపోతోంది, మాంసం కాలిపోతోంది, తనకి స్పర్శ తెలియదు. ఇప్పుడు నిప్పు పిడితే తెలుసా, ఏసీ ఉంటే తెలుసా, గాలేస్తే తెలుసా, ఉక్కపోస్తే తెలుసా, వర్షం పడితే తెలుసా, ఎండ కాస్తే తెలుసా, ఒళ్ళు కాలిపోతే తెలుసా, నీళ్ళల్లో పడిపోతే తెలుసా, ఏం చేస్తే నీకు తెలుసు? చలిగాలేస్తే తెలుసా? ఇక సుఖమేమిటి? ఏమీ లేదు. నాలుక రుచి చెప్పదు కాబట్టి బొగ్గు కణిక తెచ్చి పెట్టాం, నవిలేస్తాడు అంతే. అదేమిటో తెలిస్తేగా. మిఠాయి పెట్టాడు, తినేస్తాడు, అదేమిటో తెలిస్తేగా. పండు పెట్టారు, తినేస్తాడు, అదేమిటో తెలిస్తేగా. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 5 తీసేస్తే బ్రహ్మాండములో సుఖములను మీరు అనుభవించగలరా? బ్రహ్మాండములో ఉన్న సుఖస్థానములను పిండాండము పొందుతుందా? పొందదు. ఇక లేవు. ఇక వాడి జీవితం ఏమిటి? ఏమో. ఇందులో కుక్షిలో ఆకలేస్తుంది, కళ్ళు లేవుగా, స్పర్శ తెలియదుగా, ఇలా 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 అంటాడు, ఏదో తగిలిందని తెలుస్తుందా? తెలియదు. ఇలా లాగి నోట్లో పెట్టుకుంటే తెలుస్తుందా ఏదో పెట్టుకున్నానని? తెలియదు. నవ్వులుతుంటే నవ్వులుతున్నానని తెలుస్తుందా? తెలియదు. ఏమో ఏదైనా ఏ కారణానికైనా కడుపు నిండితే నిండింది అనుకోవాలేమో, అంతే. అసలు ఎంత అస్తవ్యస్తమైపోతుందో ప్రపంచం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈశ్వరుడు కళ్ళు పెట్టాడు, కళ్ళు చూడడానికి కారణమేది? లోపల ఒక దీపం ఉంది, ఆ దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తోంది. లోపల ఒక దీపం ఉంది, ఆ దీపపు కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది. లోపల ఒక దీపం ఉంది, దాని కాంతి పడితే దీనికి స్పర్శ తెలుస్తుంది. ఆ కాంతి పడితే నాలుక రుచి చెప్తుంది, ఆ కాంతి పడితే ముక్కు వాసన చెప్తుంది. అందుకే శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి త్వమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు. ఒక దీపం పెట్టాడు, 5 కన్నాలు పెట్టాడు కుండకి, బోర్లించాడు. 5 కన్నములలోంచి కాంతి కొడుతోంది. కుండదా, కన్నాలదా, దీపందా? ఎవరిదా కాంతి? దీపంది. ఆ దీపం యొక్క గొప్పతనం ఏమిటంటే అది కంటి మీద పడితే కన్ను చూస్తుంది, చెవి మీద పడితే చెవి చూడదు, వింటుంది అంతే. దీనికి మధ్యలో చోటు ఓ 2 అంగుళాలు 3 అంగుళాలు. కానీ దీని కాంతి దీని మీద పడితే చూస్తుంది, దీని కాంతి దీని మీద పడితే వింటుంది. చాలా దగ్గరగా ఉన్నాను కదా అని కొద్దిగా కూడా ఇది చూడలేదు, కొద్దిగా కూడా ఇది వినలేదు. ఆయన నిర్మాణ వ్యవస్థ అటువంటిది. మహాశిల్పి పరమేశ్వరుడు అటువంటి శిల్పరచన చేశాడు. ఆ పరమేశ్వరుడు ఇంద్రియములను ఇచ్చాడు నీకు, 5 ఇంద్రియములను ఇచ్చాడు. వీటితో నువ్వు అనుభవించే సుఖములకే విషయములని పేరు. అందుకే విశేషేణ బధ్నాతీతి ఇది విషయ అంటుంది అమరకోశం. బాగా నీ చేత అనుభవింపచేయగలిగినవి, మత్తెక్కించగలిగినవి, లోకమునందు అనుభవిస్తున్నప్పుడు ఇక సమయము తెలియకుండా చేయగలిగినవేవో వాటికి సుఖములని పేరు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఎవరు పెట్టమన్నారు అసలు ఈ 5 జ్ఞానేంద్రియాల్ని? ఎవరు పెట్టమన్నారు ప్రపంచంలో ఇన్ని సుఖస్థానాల్ని? పెట్టింది పరమేశ్వరుడా? బ్రహ్మాండంలో సుఖస్థానములను పెట్టినవాడు పరమేశ్వరుడా? వీటితో చూస్తేనేమో పాపం అన్నాడా దాన్ని? పైశాచికత్వం కాదు. పెట్టమనివాడు చెప్పాడు, చూడొద్దనివాడు చెప్పాడు. ఇది పెట్టడం ఎందుకు, వినద్దండం ఎందుకు? ఇది పెట్టడం ఎందుకు, చూడొద్దండం ఎందుకు? ఇది పెట్టడం ఎందుకు, తినద్దండం ఎందుకు? ఇది పెట్టడం ఎందుకు, అన్నీ ముట్టుకోకూడదు అండం ఎందుకు? ఇది పెట్టడం ఎందుకు, అన్నీ వాసన చూడకూడదు అండం ఎందుకు? దోషం కాదు. ఎందుకు ఈశ్వరుడు అలా మనని వేధించడం? ఆయన వేధించలేదు. మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టవలసిన రహస్యం ఒకటి ఉంది. ఈ 5టికి ఒక ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మం అంటే చూచుట, కంటికి ధర్మము. అది చూస్తే ఏమవుతుంది?
అంటే చూడకుండా అది ఉండదు. నేను కన్ను తెరిచి ఇలా తిప్పుతున్నాను అనుకోండి, నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఏమండి నిన్న అక్కడే కూర్చున్నాను. నేను ఒక్కొక్కరిని, ఏమయ్యా నిన్న వచ్చావా నువ్వు సభకి అంటుంటాను. ఇవాళ నేను మా ముత్యాల సత్యనారాయణ అడిగా, ఏమయ్యా నేను సభకు వచ్చావు నువ్వు అన్నాను. అదేంటండి మీ పక్కనే ఉన్నాను కదా అంటాడు. చాలా మంది అనుకుంటారు నేను ఇలా తల తిప్పుతున్నాను కదా అని మీ అందరినీ నేను చూస్తున్నాను అనుకుంటారు. యథార్థమునకు నేను ఈ సభలో చాలా మంది నా దృష్టిలో ఉండరు. ఎందుకుండరో తెలుసా? వీళ్ళందరూ నా దృష్టిలో ఉంటే నా మనసులో విషయం ఏముంటుంది, ఇంక నేనేం చెప్పను? నా అంతర్దృష్టి పైకి కన్నులు చూడడం ధర్మమై చూస్తూ ఉంటాయి, కానీ దాన్ని మనసు పట్టుకోదు. మనసు పట్టుకునే ప్రక్రియది ఇంకొక దాని మీద పడి ఉంటుంది, దాన్ని పట్టుకుని లాగుతూ ఉంటుంది మనసు. ఏదో ముఖం తిరుగుతుంటుంది, కళ్ళు చూస్తుంటాయి తప్ప ఎవరిని చూస్తున్నాను ఏమిటి అన్నది ఎప్పుడో ఆ అవసరం ఏర్పడితే స్ఫుటముగా గుర్తిస్తుంది. కానీ నలుగురు ఐదుగురిని మిగిలిన వాళ్ళందరినీ గుర్తించి అది దృష్టిలో పెట్టుకోదు. చూడడం ధర్మం కన్ను చూసేస్తుంది, వినడం ధర్మం చెవి వింటుంది, కానీ మనసులోకి వెళ్ళదు. దీనికి స్పర్శ ధర్మం తగులుతుంది, కానీ ఇది పట్టించుకోదు. ఇప్పుడు ఈ ఇంద్రియములతో నిజానికి ఆనందమును సుఖాన్ని అనుభవించేది ఎవరు? ఇంద్రియము కాదు, మనస్సు. అది ఏం చేస్తుందంటే పెద్ద తమాషా చేస్తుంది. కాసేపు కంటిని పట్టుకుని సంతోషంగా చూడండి, మాదక ద్రవ్యానికి అలవాటు పడిపోయిన వాడు ఉంటాడు, వాడు నాడీ మండలాన్ని మత్తెక్కించుకుని పడుకుంటాడు. ఆ మత్తు విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ మాదక ద్రవ్యం ముచ్చుకుంటాడు. అలా కన్ను తెరిచి కాసేపు అలా సుఖాలు అనుభవించు. కాబట్టి ఇప్పుడు అన్నీ చూస్తూ ఉంటాడు. చూసి ఏమవుతాడంటే మనసు దాని వలన ఉద్రేకమును పొందుతూ ఉంటుంది. మనసు ఉద్రేకమును పొందడము కొరకు చూస్తూ ఉంటాడు. చెవితో మనసు ఉద్రేకమును పొందడానికి వింటూ ఉంటాడు. దీనితో మనసు ఉద్రేకమును పొందడానికి తింటూ ఉంటాడు. దీనితో మనసు ఉద్రేకమును పొందడానికి ముట్టుకుంటూ ఉంటాడు. దీనితో మనసు ఉద్రేకమును పొందడానికి వాసన చూస్తూ ఉంటాడు. ఇదే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మనసు గెలిచాడు, ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది మనసు. ఇప్పుడు ఆయన చూశాడు ఇలాగా, ఆయన మనసు ఉద్రేకం చెందదు, ఏమీ ఉద్రేకం చెందదు ఆయన మనసు. ఆయన ఏదో చూశాడు. సాధారణంగా అలాంటిది చూస్తే ఎవరికైనా మనసు ఉద్రేకం చెందుతుంది. ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకోండి, ఒక కిటికీ గొప్ప ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలతో కూడినటువంటి జాలు కట్టారు. ఎవరైనా ఇలా చూశారనుకోండి అబ్బా అంటారు. ఒక ఆయన ఇలా చూసి పట్టించుకోడు. ఎందుకనంటే ఆయనకి భగవంతుని మీద ఉన్నటువంటి సంతోషం అలాంటి వాటి మీద లేదు. ఆయన వెళ్ళిపోతాడు. సుందరకాండలో హనుమ వెళ్ళిపోయారు అలా. ఆయన పట్టించుకోలేదు. సవీష్మజాలం బలవందదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రావృషి మేఘజాలం విద్యుచ్చిన ధ్వంస విహంగజాలం. ఇది సీతమ్మ కాదు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన. మిగిలిన వాళ్ళు అబ్బా ఏం పరదా అన్నాడు. అంటే ఒకడి చూపుకి మనసు నిలబడింది, ఒకడి చూపుకి మనసు నిలబడాలి. ఇంద్రియములను గెలుచుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కళ్ళు మూసేసుకుని చూడకుండా ఉండడం, చెవులు మూసేసుకుని వినకుండా ఉండడం కాదు. అన్నీ విని మనసు పట్టించుకోకపోవడం, అన్నీ చూసి కూడా మనసు కదలకపోవడం, అన్నీ ముట్టుకున్నా మనసు ఏమీ కదలకపోవడం, అన్నీ ముక్కు దగ్గరికి వచ్చినా మనసు కదలకపోవడం. పెద్ద సువాసనలు వస్తుంటాయి వంటింట్లో, ఈయనేమి చెల్లించడు, ఆయన అలాగే ఉంటాడు. పెడతారు ఈశ్వర ప్రసాదం అంటాడు, ఆయన ఏం చెల్లించాడు. అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో ఏముండారండి అంటాం. ఆయన ఏం చెల్లించదు ఆయన మనస్సు. అది పరమేశ్వరార్పణం కావాలి, నివేదన చెయ్యాలి. కాబట్టి పరమేశ్వరుడు తిన్నాక నేను ఉచ్ఛిష్టంగా తినాలి, అంతేగాని అబ్బా ఎంత వాసన బాగుందో అంటే నేను సగం తినేసినట్టే, ఇంగిలి ఆయనకి పెట్టనా, అందుకని నేను అలా అనకూడదు. పరమేశ్వర భక్తి చేత కదలదు ఆయన మనసు. ఇప్పుడు నీవు పాడవడానికి కానీ నువ్వు ఉన్నతిని పొందడానికి కానీ కారణం ఎక్కడున్నది అంటే ఇంద్రియములను మనసు ఎలా వాడుకుంటోందన్న దాని మీద ఆధారపడి ఉన్నది. తను ఉద్రేకం చెందడానికి వాడుకుంటోందా, ఆ వస్తువులను చూసినప్పుడు పరమేశ్వరుడు జ్ఞాపకం వచ్చి సంతోషిస్తోందా? మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక మాట చెప్తా. ఇద్దరు మగవాళ్ళు చందన షాపుకి వెళ్ళారు. ఏదో పట్టు చీరలన్నీ అలా పెడుతూ ఉంటారు కదూ, ఇద్దరూ అలా చూస్తున్నారు. ఇద్దరూ పట్టు చీర వంక చూస్తున్నారు. పచ్చటి పట్టు చీర, ఇది నా 2 అరిచేతులు ఇలా పెడితే ఎంత ఉంటుందో అంత పెద్ద బోర్డర్ ఆకుపచ్చగా. ఇద్దరూ చూస్తున్నారు.
ఒక ఆయన చీర వంక చూస్తూ మా ఆవిడ కట్టుకుంటే ఎంత బాగుంటుందో ఈ చీర అని తన భార్య ఆ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహ చేశాడు మనసుతో. ఇంకొక ఆయన రేపు శుక్రవారం నేను మానసిక పూజలో ఇది పరదేవతకి సమర్పిస్తాను, నా తల్లి ఈ పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని ఈ ఆకుపచ్చ అంచులోంచి ఎర్రని తన పాదములను బయట పెట్టినప్పుడు నేను సన్నజాజి పూలతో పూజ చేస్తే పచ్చటి పట్టుచీర, ఆకుపచ్చటంచు, ఆ పారాణి, ఆ పసుపు, దాని మీద తెల్లని జాజి పూలు, నా తల్లి పాదాలు ఎలా ఉంటాయో అని ఊహిస్తున్నాడు. ఇద్దరి కళ్ళు చూస్తున్నాయి, ఇద్దరి కళ్ళు ఒక్క పచ్చటి పట్టుబట్టనే చూస్తున్నాయి చందనా చీరలో. ఒకడు మెట్లు ఎక్కుతున్నాడు, ఒకడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. భార్యని ఊహించాడు కాబట్టి తప్పేం కాదు, కిందకి మాత్రం వెళ్ళలేదు, తప్పు కాదు, భార్య యందు దోషం రాదు. కానీ ఒకడు మెట్లు ఎక్కాడు, ఒకడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. నేను ఇంత పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని నేను నా నోటితోనను, ఇంకొక రకంగా ఎవడైనా ఊహ చేస్తే వాడు కిందకి జారిపోయాడు. ఇప్పుడు కంటిది తప్ప మనసుది తప్ప నాకు చెప్పండి. కన్ను పాడు చేసిందా మనసు పాడు చేసిందా? కన్ను పాడు చేయలేదు, మనసు పాడు చేసింది. కన్ను నిన్ను ఎప్పటికీ పాడు చేయలేదు, చెవి ఎప్పటికీ పాడు చేయలేదు, నీ మనసు శుద్ధముగా ఉంటే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అందుకని గీతాచార్యుడు అంటాడు, బంధనమునకు కాని మోక్షమునకు కాని కారణము మనస్సు ఒక్కటే. మనసు ఈ ఇంద్రియాలను అడ్డు పెట్టుకుని విషయములను, సుఖములను అనుభవిద్దాం ఉందనుకోండి, దాని గమ్మత్తు ఎక్కడుందంటే దీనితో చూసిన దానిని కన్ను మూసి లోపల తనదిగా వాడుకోగలదు, మనస్సుతో పాపం చెయ్యగలడు. ఒకరి మెడలో ఇంతంతలా రుద్రాక్షలు పైన కింద బంగారంతో కట్టబడి ఆయన కష్టపడి వేసుకున్నాడు రిటైర్మెంట్ డబ్బుతో. నేను ఆ రుద్రాక్షల వంక చూశా, అబ్బా ఇలాంటి రుద్రాక్షలు నాకుంటేనా అనుకున్నాను. వెంటనే నేను చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయం వేసుకుని నేను ఆ రుద్రాక్షలతో ఉంటే ఎలా ఉంటానో ఊహ చేసుకున్నాను. ఇప్పుడు మానసికంగా ఆయన రుద్రాక్షలను నేను నా మెడలో వేసేసుకున్నానా లేదా? నేను ఒక పవిత్రమైనటువంటి ఉదాహరణ కొరకు రుద్రాక్షమాల దగ్గర ఆగిపోయాను అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా నీకు లోకంలో ఏది అందంగా కనపడినా అవన్నీ నీవిగా నీ మనసుతో భావన చేసినవన్నీ ఇంద్రియాల తప్పు కాదు, నీ మనసు తప్పు. చూసినవన్నీ నీవి చేసుకోవాలనుకోవడమే రావణ ప్రవృత్తి. చూసిన వాటన్నిటి యందు ఈశ్వర విభూతిని చూడడమే రామచంద్రమూర్తి ప్రవృత్తి. నీకు ఒక అందమైన స్త్రీ కనపడింది, నా తల్లి కామాక్షి అన్నావు. నీకు అందమైన మగవాడు కనబడ్డాడు, నా తండ్రి రామచంద్రమూర్తి అన్నావు. నీకు ఒక గొప్ప పట్టు పంచ కనపడింది, నా తండ్రి పరమశివుడు కట్టుకుంటే ఎలా ఉంటుందో అన్నావు. అదే రుద్రాక్షమాల పరమశివుడి కంఠానికి అలంకారం చేస్తే ఎలా ఉంటుంది అని ఊహ చేశావు, నువ్వు మెట్లు ఎక్కావు. నీ కంటితో చూడడంలో దోషం లేదు, నీ మనసు ఎలా ప్రతిస్పందిస్తోందన్న దాని మీద నీ అభ్యున్నతి ఆధారపడింది. అందుకే గురువులు శిష్యుల్ని తరచేమని అడుగుతారో తెలుసా? ఏం కల వస్తోందిరా నీకో అంటారు. కలలో ఏది కనపడుతోందో దాన్ని బట్టి మనసు ఎక్కడ నిలబడుతోందో తెలుస్తుంది. ఎన్ని విన్నా కల ఇంకోటి ఏదో వస్తోందనుకోండి, మరి మనసు అక్కడ ఉంటోందని గుర్తు. మనసు కాశీని చూపిస్తోంది, మనసు ప్రవచనాన్ని వినిపిస్తోంది. నాతో కొంతమంది అంటుంటారు, ఏమంటే రాత్రి 2ంటికి తెలవచ్చేటప్పటికి మీరు ఇంకా చెప్తున్నవే చెవిలో వినపడుతున్నాయండి అంటుంటారు. అంటే మనసు నిద్రయందు కూడా ఇంకా ఈ సభ నా వాక్కులను పట్టుకుని ఉండిపోయిందంటే మనసంత అనురక్తిని పొందింది. ఆ మనసు ఎప్పుడు అలా నిలబడిందో అప్పుడు నువ్వు అనుగ్రహాన్ని పొందేశావు ఈశ్వరుడిది. అందుకే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అన్నాడు వ్యాసుడు. ఎన్ని తీర్థాలు తిరుగు, ఎన్ని క్షేత్రాలకెళ్ళు, ఎన్ని తీర్థాల్లో స్నానం చేయి, ఎన్ని నదుల్లో మునకవే, నీ మనసు ప్రక్షాళన కానప్పుడు అవన్నీ నిరర్థకమైపోతున్నాయి. నీ మనసు ప్రక్షాళన కావాలి, నీ మనసు పాలకొండలా ఉండడాన్ని నువ్వు అభ్యాసం చెయ్యాలి. అది లేనప్పుడు ఉపయోగం లేదు. ఒక గడుసు కవి ఓ మాట అన్నాడు, గొరుగు చుందురు దుచ్చు కొన్ని 100 సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. ఎందుకు ఎన్ని మాటలు ఇచ్చేస్తావు తలనీలాలు? నేనేం తప్పు పట్టట్లేదు ఇవ్వడాన్ని, కానీ మనసు గొరుగు అంటే మనస్సుని బాగా ప్రక్షాళన చెయ్యి. దాన్ని ప్రక్షాళన చేస్తే అభ్యున్నతిలోకి ఎడతావు. నీ ఇంద్రియములు ఏవి చూస్తున్నా, లోకంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు కళ్ళు మూసి కూర్చుంటావు? కళ్ళు మూసు కూర్చోవడం కాదు, ఇంద్రియములు తమ ధర్మమును తాము నిర్వర్తించినా నీ మనసు విచలితము కాని స్థితిని నీవు పొందో అంతే.
నువ్వు ఉన్నతికి వెళ్ళిపోయావు. ఎవరో పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడు తెలియక వేగంగా వెళ్ళిపోతున్నాడు సైకిల్ మీద. నువ్వు ఆప్ చేసి నీ కొడుక్కి బోధ చేసినట్టు, తప్పురా, పడిపోతే కాళ్ళు విరిగిపోతాయి, ఏమనుకుంటున్నావో, అలా వెళ్ళకూడదు అని చెప్పాలి. పండివ్వండి ఒకసారి తెలిసి వస్తుంది అనకూడదు. నువ్వు నీ మనస్సులో వాణ్ణి చూసినప్పుడు, వాడి ఉద్ధతి చూసినప్పుడు నీ కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, నీ కోపం ఆగిపోయింది. లేకపోతే కోపం వస్తుంది. అందులో చమత్కారం ఎక్కడుంది అంటే, ఈ నాటకం అంతా ఆడగలిగినది ఎవరు అంటే మనస్సే. ఈ మనస్సుని శుద్ధి చెయ్యగలవా? అందుకే పూజలో అన్ని మాటలు నమః 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 అంటారు. మనః అంటే 5 ఇంద్రియములను బయట పెట్టుకుని మనసు తిరుగుతూ ఉంటుంది. అది నీళ్లలో తిరుగుతుంది, భూమి మీద తిరుగుతుంది, ఉభయచరం. 5 ఇంద్రియాల్ని బయట పెట్టి, తలకాయ బయట పెట్టి 4 కాళ్ళు పెట్టి కదిలి వెడుతూ ఉంటుంది. మీరు కర్ర పెట్టి కొట్టారనుకోండి తాబేల్ని, ఏమీ అవద్దు, దానికి దప్పు ఉంటుంది పైన, 5టిని లోపలికి తీసుకుంటుంది, ఇక కదలదు. చచ్చిపోయిన తర్వాత తాబేలని మీరు వెళ్ళిపోయారనుకోండి, ఒక్క 10 నిమిషాలు ఆగి ఇలా బయట ఎడుతుంది, తల పెట్టి చూస్తుంది, ఎవ్వరు లేరు, 4 కాళ్ళు బయట పెట్టి కదిలి వెళ్ళిపోతుంది. ఈ తాబేల్ని మీరు ఇలా తిప్పి చీపురు పుల్లతో ఇలా అన్నారనుకోండి చచ్చిపోతుంది. మనః ఎంత కొట్టండి చావదు మనసు. నమః చచ్చిపోతుంది. నమః నాది కాదు, ఈశ్వరుడిది, సమస్తం ఈశ్వరుడిది, ఈశ్వరుడిది, ఈశ్వరుడిది. మనస్సుని కడగడానికి వాడవలసినటువంటి రసాయనం ఏది అంటే భక్తి రసాయనము. పరమేశ్వరుడితో దాన్ని ముడివేశారనుకోండి, అలవాటు పడిపోయింది అనుకోండి, అది అలవాటు పడిపోతే దానికి ప్రతి వస్తువులో ఈశ్వర తేజస్సు కనపడుతుంది. ప్రతి చిన్న విషయంలో ఓ పిల్ల పరిగెడుతోంది అనుకోండి, బాల రామ్మ అంటాడు. ఓ పెద్దావిడ కనపడింది అనుకోండి, తల్లి సువాసిని, నా అమ్మ కామాక్షి అంటాడు. ఓ వీణ కనపడింది అనుకోండి, పొంగిపోతాడు, అబ్బా ఎంత అందమండి, ఆ వీణ సరస్వతీదేవిదండి అని పరవశించిపోతాడు. ఓ అమాయకుడు కనపడ్డాడు అనుకోండి, పాపం రక్షించుకోలేడు, ఈశ్వరుడు అతన్ని జాగ్రత్తగా కాపాడుగాక అంటాడు. ఏది కనపడనివ్వండి అతనికి అందులో ఈశ్వర తేజస్సు కనపడదు. ఓ ఉమ్మెత్త పువ్వు కనపడింది అనుకోండి, ఒరే రోడ్డు పక్కన పెరుగుతుంది కదా ఉమ్మెత్త పువ్వు, ఉమ్మెత్త చెట్టు ఎవడు ఇంట్లో వేసి నీళ్లు పోసేవాడు ఉండడు, రోడ్ల పక్కనే పెరుగుతుంది, ధూళి అంతా దాని మీదే పెడుతుంది. కాయ కాస్తే ముళ్లతో ఉంటుంది, ఎవరు ముట్టుకోరు, పశువు కూడా ముట్టుకోదు ఉమ్మెత్తకాయని. పువ్వు పూస్తే బట్ల కొట్లోంచి తీసుకొచ్చిన గ్లాస్కో పంచ ఎలా ఉంటుందో ఉమ్మెత్త పువ్వుకుండేటటువంటి ఆ కేసరములు, దాని యొక్క ఆ పువ్వుకుండేటటువంటి ఆ పక్కన పొర అలా ఉంటుంది. అంత తెల్లటి పొరని ఇంత దుమ్ముతో కూడుకున్నటువంటి ఉమ్మెత్త చెట్టు ఎందు పుట్టించిన వాడెవరు? వాడు మహాశిల్పి. ఓ ఉమ్మెత్త పువ్వుని చూస్తే నీకు పరమశివుడు గుర్తు రావాలి. ఉమా సహస్రం చేసినటువంటి కావ్యకంఠ గణపతి మునికి ఒక పచ్చగడ్డి పరక పైకి లేస్తే సూర్యకిరణములు పడినప్పుడు లేతాకుపచ్చ రంగులో మెరిసిపోతున్న గడ్డి పరకలో పార్వతీదేవి దర్శనమైంది. మా జగదంబందులో ఉంది ఆకుపచ్చ రంగులో ఉంది లోకాన్ని పోషించగలిగిన శక్తి అని ఉమాసహస్రంలో ఆయన కీర్తించారు. అంటే కంటిది తప్పు కాదు, నీ మనసుది తప్పు. అందుకే శ్రీరామాయణంలో రావణాసురుడి 10 తలకాయలు తెగిపోయాయి, పడిపోయాడు, చచ్చిపోయాడు. విభీషణుడు ఏడిచాడు. మండోదరి కబురు చేశారు, నీ భర్త చచ్చిపోయాడు వచ్చి చూడమని. పల్లకీలో తీసుకొచ్చారు, ఆవిడ పల్లకీ దిగింది. అందరు అనుకున్నారు రాముడిని తిడుతుంది అనుకున్నారు. ఆవిడంది, రాముడు నరుడు, నిన్నెలా చంపుతాడు? నీ దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉంది, పూర్ణుడవు యుద్ధ సామాగ్రి ఎందు, నువ్వు ఎలా చచ్చిపోయావు? ఒక నరుడి చేతిలో చావవు, ఆయన శ్రీ మహావిష్ణువు. అసలు రావణ, నువ్వు దేనికి చచ్చిపోయావో తెలుసా? నువ్వు చచ్చిపోయినది కేవలముగా నీ ఇంద్రియముల చేతిలోనే నువ్వు చచ్చిపోయావంది ఆవిడ. ఎందుకని అంటే, ఒకనాడు తపస్సు చేశావు, తాత్కాలికముగా గెలిచావు ఇంద్రియాల్ని. తాచుపావుని కాలు కింద తొక్కి పెడితే మిమ్మల్ని ఎలా అపకారం చెయ్యలేదో అలా ఇంద్రియములను కొద్దిగా తొక్కి పట్టావు, లోకములను గెలిచావు, ఇంద్రియములు పగపట్టాయి. కాలు టీ నీ సంగతి చెప్తానన్నాయి. తపస్సు చాలించి ఇంటికొచ్చావు, పూర్వవైరంతో ఇంద్రియాలు ఏం చేశాయో తెలుసా? ఇంద్రియేరైవ నిర్జితాహ అన్నది ఆవిడ. ఆ ఇంద్రియములు నిన్ను కాట్లు వేశాయి. కన్ను చూడకూడనివన్నీ చూడమంది, చెవి వినకూడనివన్నీ వినమంది, ముక్కు వాసన చూడకూడనివన్నీ చూడమంది. ఓరి పిచ్చాడా,
కాంచనలంక యందు ఇంతమంది ఆడవాళ్లుండగా, నిన్ను అనుగమించిన కాంతలు ఇంతమంది ఉండగా, మహాపతివ్రతని నీ భార్యని నేనుండగా, వీళ్ళందరిలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడి తెచ్చావురా? నీ చావు కోసం తెచ్చుకున్నావు, నీ ఇంద్రియాలు నిన్ను చంపే, రాముడు చంపలేదండి ఆవిడ. ఇంద్రియములనేటటువంటివి అంత ప్రమాదకరం. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుముదనవీశ్వర అంటాడు. ఏమిటో నాన్న అన్నీ గెలిచానంటావు, నీ ఇంద్రియాలు నీ మనస్సు నువ్వు గెలవలా, కాబట్టి నాన్న వాటిని గెలు నాన్న అన్నాడు. ఇంద్రియముల యొక్క లక్షణమేమి అంటే, మనసు ఈ ఇంద్రియములతో మార్చి 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 సుఖానుభూతిని కోరుతుంది. మనసు ఇంద్రియములతో కలిసి మగత మత్తెక్కించేటటువంటి లక్షణంతో అనుభవింపచేసిన వాటినే విషయములని పిలుస్తారు. ఈ విషయముల స్థాయిలో కాని నిలబడిపోతే ఏమిటి శంకరాచార్యుల వారికి బాధ అంటారేమో, మనుష్య జన్మకి పునర్జన్మని పరమేశ్వరుడు తాను నిర్ణయించాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనుష్యుడిగా పుట్టిన వాడికి పునర్జన్మ ఏదిగా పుడతాడు? మళ్ళీ ఈశ్వరుని యొక్క ప్రమేయము ఉండదు. ఎవరిదో తెలుసా ప్రమేయం? ఆఖరి ఊపిరి తీసినప్పుడు మనసు కదిలిన ఆఖరి కదలికలో మీరు ఎవరిని స్మరించారో ఆ స్మరణని బట్టి పునర్జన్మ. నేను నిన్న మీతో మనవి చేశా, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. ఇప్పుడు ఆఖరి కదలిక ఊపిరి తీయడమో ఊపిరి విడిచిపెట్టడమో జరిగింది. మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియ శక్తులను మూట కట్టుకుని ఏదో ఒక కన్నంలోంచి బయటికి వెళ్ళిపోవడానికి తిరుగుతుంది, ఏదో రోమకూపంలోంచి కూడా బయటికి పోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఆఖరణ తనకి అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఆ స్మరణాన్ని ఈశ్వరుడు అడుగుతాడు, రే నీకు 78 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చాను, బతికావు భూమండలం మీద, ఆఖరణ దీన్ని స్మరించావురా అని అడుగుతాడు. కాదు అని ఆయన్ని బుకాయించడం మీ వలన నా వలన అయ్యే పని కాదు. అయ్యా ఆఖరణ నా LIC పాలసీ గురించి ఆలోచించాను, దాని మీద డబ్బు వస్తుంది, అయ్యో నేను అనుభవించలేకపోయాననేగా, ఆ డబ్బుని పట్టుకెళ్ళి నీ కొడుకు ఏ బీరువాలో పెడతాడో ఆ బీరువా కింద ఉన్న చీకటిలో జిర్రివై బతుకు, విషక్రిమి అయి జన్మిస్తాడు. ఆఖరికి కొడుకు చెప్పెట్టి కొట్టి చంపేస్తాడు. ఈ మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ఎప్పుడు నాటకం ఆడినా రెండిటితోనే ఆడుతుంది, రుచి వాసన, ఈ రెండిటితో ఆడుతుంది. రుచి అంటే తను పూర్వం అనుభవించని సుఖం ఏదో దాన్ని ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియాన్ని పిలిచి అది అనుభవింపచేయి చూస్తానంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, ఈ పళ్ళు మనకి దొరకవండి అంటాడు, ఏ కాశీయో వెళ్ళి. అన్నవాడు ఏం చేయాలి? తనకు అవసరమో కాదో చూసుకోవాలి కదా. అవసరమో కాదో చూడకుండా ముందు ఏం చేస్తాడంటే దీనికోసం తాగేస్తాడు. అంటే మనసు పుచ్చేసుకోండి. ఒకనకొకప్పుడు మాతో కాశీయాత్రకు వచ్చిన వాళ్ళు చాలా మంది మారేడు రసాలు తాగేశారు అయోధ్యలో. ఎందుకు మారేడు పళ్ళ రసం తాగేసి అస్వస్థులైపోయారు కొంతమంది. ఎందుకు తాగేయడం అంటే మనసు మనకి దొరకదు, ఇక్కడ పుచ్చేసుకోండి అందరూ అని పుచ్చేసుకున్నారు. మనకి దొరకకపోతే ఇక్కడ ఎందుకు పుచ్చేసుకోవడం? అంత పుచ్చుకోవాలంటే ఒక్క చుక్క పుచ్చుకో చాలు, అది కూడా మారేడు రసం కాబట్టి. అలా ప్రతిదీ పుచ్చుకోకూడదు, ఒక్క చుక్క, ఒక్క మారేడు రసం కాబట్టి ఆ మాట అన్నాను నేను. కాబట్టి ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే రుచి. ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ తెలుసుకో 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 అంటుంది. ఓ పువ్వు ఎవరో అక్కడ పెట్టారనుకోండి, వాడు అది పువ్వు, దాన్ని తీసుకెళ్ళి ఈశ్వర పాదాల మీద పెట్టడు అంటాడు. ఎందుకు అంటే మనసు అంటుంది ఆ పువ్వు ఏమిటి ఎప్పుడు చూడలేదు, ఒకసారి వాసన చూడు, సుఖం అది తెలుసుకోవాలి, రుచి ఎలా ఉంటుందో వాసన రికార్డ్ చేస్తుంది. ఆ జాజి పువ్వు సువాసన ఇలా ఉంటుందంటే అని ఆ వాసన వచ్చిందనుకోండి, ఇక్కడెక్కడన్నా జాజి పందిరి ఉంది ఏంటండి అంటాడు. అంటే వాసన గతంలో అనుభవించిన రుచిని లోపల దాచుకుంటుంది, దాచుకుని మళ్ళీ అడుగుతుంది. ఓసారి తిన్నాడు సీతాఫలం, సీతాఫలాలు రావట్లేదు ఏంటండి అంటాడు. అంటే రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, ఈ రెండిటిని మార్చి 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 అనుభవించి ఆఖరికి ఎక్కడో అక్కడ ప్రీతిజనకమై విశేషమైన వ్యామోహంతో ఒకదాని మీదో నాలుగింటి మీదో ఉండిపోతుంది. ఆఖరికి వెళ్ళేటప్పటికీ
ఎంతో ప్రీతి భార్య అంటే, ఎంతో ప్రీతి కొడుకంటే, ఎంతో ప్రీతి డబ్బంటే, ఎంతో ప్రీతి భోజనం అంటే. ఆఖరి స్మరణ ఏం చేస్తుంది అంటే, దేని మీద ఎక్కువ వాసన పెట్టుకుందో, ప్రీతి పెట్టుకుందో దానిని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. ఆ స్మరణకి అనుగుణమైనటువంటి ఉపాధిని ఈశ్వరుడు ఇస్తాడు. దీంట్లో ఉంటే ధర్మంతో ఉండాలి. నీకెందుకురా, ఉండలేవుగా, ఉన్నావుగా 78 ఏళ్ళు, ఏమిటి ధర్మంతో ఉన్నావు నువ్వు? నీకు భోజనం కదా కావాలి, నీకు తింటూ ఉండాలి. గబగబ తింటూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, ఏది కనపడితే తినేయడం అంతే. ఓ కుక్క వైపు కూడా ఉండదు. అందుకని ఇద్దరు కుక్కలా కలియబడి తింటాయిట్రా అంటారు. తినడం అంటే ఓ పద్ధతి ఉంటుంది మనిషికి. ఓ విస్తరి వేసి వడ్డన చేస్తున్నారు అనుకోండి, అసలు వండిన వాళ్ళకి అన్నీ వేసాడో లేదో వాడు చూడాలా? వీడికి అప్పడం వేశానా, వీడికి లడ్డూ వేశానా, వాడికి తెలియాలా? వాడు వెయ్యా, వీడి తినేయ్యా. వాడు వచ్చి అడగాలి, ఏమన్నా మీకు బూరి వేసామా అండి అని. తినేసానండి అంటే. ఇంకా ఈ ఎడం చేత్తో అప్పడం పట్టుకుని ఇది కొరుకుతూ ఇలా తింటూ చూడడానికే చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు మనిషివి కదా, కుడి చేత్తో అప్పడం ముక్క విరుచుకు తినలేవు, ఎడం చేత్తో అప్పడం పట్టుకుని కొరుకుతూ తినడం ఏమిటి అంటే దానికి నీతి ఉండదు. అలా తిన్నావుగా, ఆ తిండి మీదేగా ధ్యాస. అలా తినేది ఎవరో తెలుసా? కలియబడి తినేసిందంటారు, కుక్కెత్తుకుపోయిందంటారు. హాయిగా అందులో ఉండు, అదొకటే ధర్మం నీకు. అప్పుడు నీకు ఇంకా తప్పు ఒప్పు ఏం లేవు. చక్కగా నీకు ఏది కనపడితే దాని మీద కలియబడి తింటుండు. ఇంకో కుక్క వచ్చి మీద పడితే పారిపోతుండు. అదేగా ఇన్నాళ్ళు చేసింది, ఇప్పుడు చేసుకో హాయిగా, ఇంక నీకు గొడవ లేదు, నీ వ్యామోహం తీరిపోతుంది. ఆఖరి స్మరణను అనుసరించి కుక్క ఉపాధిలోకి వెళ్ళాడు. ఇప్పుడు దేని వలన? మనస్సు ఏ రుచి వాసనలకు కట్టుబడిందో, ఏ సుఖములకు అలవాటు పడిపోయిందో ఇంద్రియములను వాడుకుని తదనుగుణమైనటువంటి ఉపాధిలోకి కిందకి జారిపోయాడు. మరి ఎలా మార్చడం? ఇదే భాగవతం దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ ధేనుకాసుర సంహారము అని చేస్తారు. ఒక వెలగ చెట్టు ఉంటుంది, బోలెడన్ని పళ్ళు పండు ఉంటాయి, దానికి ఒక రాక్షసుడు ఆవహించి ఉంటాడు. ఒక దూడ ఉంటుంది, దానికి ఒక రాక్షసుడు ఆవహిస్తాడు. అది లక్షల ఆవు దూడల్లో ఒక దూడగా వచ్చాడు ఆ రాక్షసుడు. కృష్ణుడు చూశాడు, దానిలో రాక్షసుడు ఉన్నాడు, దీనిలో రాక్షసుడు ఉన్నాడని గోపాల బాలురందరినీ పిలిచాడు. చూడండిరా ఈ కొత్త దూడ అన్నాడు. ఏమీ తెలియనట్టు దగ్గరికి వెళ్ళి దాని వీపు రాసి దానిలో రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడి నంచుడాసి తత్పదములు తోకయున్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో గదియగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగ రక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో అన్నారు పోతన గారు. చూడండిరా ఈ దూడన్నాడు, దగ్గరికి వెళ్ళాడు, దాని తోక పట్టుకుని 4 కాళ్ళు దగ్గరికి పెట్టి తోకతోనే కట్టి పట్టుకుని గిరగిరా తిప్పి పళ్ళతో ఉన్న వెలగ చెట్టు కేసి కొట్టాడు. వెలగ చెట్టు చచ్చిపోయింది, దూడ చచ్చిపోయింది, 2 రాక్షసులు చచ్చిపోయారు. ఎందుకు అంటే వెలగపండు వాసన. వెలగపండుని మీరు దాచలేరు, వెలగపండు ఇంట్లో పెడితే వాసన తెలిసిపోతుంది. దూడ రుచి. ఆవు దూడ చూడండి, కనపడ్డ ప్రతీది ఇలా ముట్టితో ముట్టుకుని కొరుకుతుంది, తింటుంది, మట్టి కూడా తింటుంది. అన్నీ తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుందని బుట్ట కట్టేస్తారు ఆవు దూడ నోటికి. వెలగపండు వాసన దాచలేరు. అదే మనస్సు. మనస్సుకున్న రుచి వాసన ఆవు దూడ, వెలగపండు. ఈ మనసు అస్తమానం సుఖములను అనుభవించి రుచి వాసన రుచి వాసన రుచి వాసన అంటూ పునర్జన్మలలో హీనోపాదులలోకి వెళ్ళిపోకుండా రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై శరణాగతి చేత రక్షించేవాడు శ్రీకృష్ణ పరమాత్మని చెప్పడానికి ఆయన ఆవు దూడని వెలగచేసి కొట్టి చంపాడు. అందుకని కృష్ణ లీల అయింది బాలలీలలోది. అంటే రుచి వాసనతో నడిపించేటటువంటి మనసు అంత ప్రమాదకరమైనది. ఎప్పుడు అది కేవలముగా విషయముల యందు నిలబడిపోతే, ఇంద్రియములను వాడుకుని సుఖాలు అనుభవించడమే అలవాటు చేసేసుకుందనుకోండి, నల్లమందుకు అలవాటు పడిన నెమలిలా. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక నెమలి ఉండేది, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి కాస్త నల్లమందు ఇంత పూసంత చేసి అక్కడ పెట్టారు, తిందా నెమలి. మరునాడు 12 గంటలకు వచ్చి క్రాంఖణం చేసింది, అలవాటు పడింది మాదక ద్రవ్యానికి. మళ్ళీ నల్లమందు పెట్టారు. 12 అయ్యేటప్పటికీ నల్లమందు పెట్టకపోతే నెమలి కొట్టుకుపోయేది. ఇంద్రియములతోటి సుఖములను అనుభవించడానికి మనసును అలవాటు చేసేస్తే ఆ సుఖముల కోసం మనసు అలా వెంపర్లాడిపోతుంది. మరి ఎలా దీన్ని మార్చడం అంటే భక్తితో జీవనమును ప్రారంభము చేయుట. భక్తిని కలిపేశారనుకోండి తీసుకొచ్చి మనసుకి, అది లొంగుతుంది, దానికి అలవాటు ఉంది. అది పసిపిల్లాడి లాంటిది, మీరేమిస్తే అది పుచ్చుకుంటుంది, దానికి అలవాటు ఉంది. మీరు భక్తి అలవాటు చేశారనుకోండి,
ఏదైనా ఈశ్వరుడితో ముడి అన్నారనుకోండి మీరు, అది మొదట్లో ప్రతిఘటిస్తుంది, వీల్లేదు కుదరదంటుంది. రోజు 5:30కి గుడికి వెడుతున్నాం మనం ఇవాళ నుంచి సాయంకాలం అన్నారనుకోండి, 2 రోజులు గునుస్తుంది. అబ్బా ఏమిటో ఈ గుడి ఏమిటో గోపురం ఏమిటో 5:30 ఎప్పటికీ వెళ్ళడం ఏమిటో, తినేస్తున్నాడు హాయిగా టీవీ ముందు కూర్చునేదాన్ని ఏడుస్తూ ఒప్పుకుంటుంది. శరీరం వెళ్ళిపోతే ఏం చేస్తుంది? బుద్ధి ఒప్పుకున్న తర్వాత వారం రోజులు పోయాక 5:30 అయింది గుడికి వెళ్ళాలి కదూ అంటు. నెల్లాళ్ళు పోయాక గుడి గంటలకి, ధ్వజస్తంభానికి, ప్రదక్షిణానికి, భాగవతులకి అలవాటు పడుతుంది. 2 నెలలు పోయాక లలితా సహస్రం పుస్తకం అడిగి పుచ్చుకుంటుంది. 3 నెలలు పోయాక లలితా సహస్రం చదువుతుంది. 4 నెలల తర్వాత ప్రవచనం వింటుంది. 6 నెలల తర్వాత ధ్యానం మొదలెడుతుంది. ఏడాది తర్వాత గొప్ప పూజ చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఆయనే ప్రవచనం చెప్పచ్చు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, అసలు మనసు అభ్యాసమునకు మాత్రమే లొంగుతుంది. మీరు ఈశ్వరుడితో ముడియడం దానికి నేర్పారనుకోండి, అది తప్పుకుంటూ ఉంటుంది భయంతో. అమ్మో అలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఈశ్వరుడు చూస్తున్నాడు, నువ్వేం చూస్తున్నావో, ఈశ్వరుడు చూస్తున్నాడు, నువ్వేం వింటున్నావో. రేపు పూజ చేయడానికి ఎడతావు కదా, అప్పుడు అడుగుతాడు, నువ్వేం పెద్ద మహానటుళ్ళ నట చక్రవర్తి, నట సార్వభౌమాలాగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయనకి తెలియదు అనుకోకో. నిన్న నేను చూశావు, ఏది కావాలని చూశావు, చూసి ఏ ఉన్మాదం పొందావు అని ఆయన అడిగాడు అనుకో, ఏం చెప్తావు? అవును అలా చూశాను, ఉన్మాదం పొందాను, నువ్వు నాకు పూజ చేయకు, అసహ్యం నీవంటే నాకు పోతలకి అని కాళ్ళు వెనక్కి తీసేసుకున్నాడు అనుకో, నీ బతుకు ఏమైపోతుంది? వద్దులేండి, దిక్కుమాలిన సుఖాలు ఎందుకు కానీ పరమేశ్వరుడి దగ్గర నేను హాయిగా అధికారంతో వెళ్ళి కూర్చోగలిగిన అదృష్టం నాకు చాలు, కాబట్టి నాకు వద్దంటే. ఇప్పుడు భక్తి పాశముతో ముడివేశారనుకోండి, అది తిరస్కరిస్తుంది, వెనక్కి అడుగేస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మాట అంటారు, ఇదే ఇంద్రియములు వెనక్కి తిరిగిపోతే ఏమైపోతుందో తెలుసా? మనస్సు కాని పవిత్రం అయిపోయింది అనుకోండి, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖైస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన రక్షవపుషో రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. శంకరులకు చెల్లింది చెప్పడం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ కనబడ్డారు, ఆవిడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, అలా చూస్తూ ఉంటాడు ఆవిడ వంక, ఎడి దుర్మార్గుడు అలా చూస్తున్నాడు అనుకుని ఆవిడ అనుకుంటూ ఉంటుంది, ఏమంటే అలా చూస్తున్నారు ఏమన్నా అనుకోరా, అమ్మ కామాక్షిలా లేరండి ఆవిడ, నాకు ఆవిడ్ని చూస్తుంటే అచ్చు కామాక్షిదేవి జ్ఞాపకం వస్తోందండి, నా తల్లి పాదాలు గుర్తొస్తున్నాయండి. రామకృష్ణ పరమహంసని పల్లకీలో తీసుకెళ్తున్నారు శిష్యులు, అసుర సంధ్య వేళ అయింది, వేశ్యలందరూ వచ్చి ఇళ్ల ముందు నించున్నారు, విటులు అందులో అందమైన వాళ్ల కోసం పరిశీలిస్తూ నడుస్తున్నారు. పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు. పరమహంస అకస్మాత్తుగా పరదా తొలగించి చూశారు, ఒక వేశ్య పాదాల వంక చూశారు ఆయన, అంతే. ఆ పల్లకీలోంచి కిందకి దూకేస్తే శిష్యుల భుజాల మీద ఉన్న పల్లకీ పడిపోయి కొంతమంది శిష్యులు పడిపోయారు, మోస్తున్న వాళ్ళు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ వేశ్య పాదాలు గట్టిగా కౌగలించుకుని జగదంబా 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 అని అరిచారు. బలవంతంగా విడిపించి పల్లకీలో పడేసి తీసుకుపోయారు శిష్యులు. ఏమండే ఆనమతుందా, ఎంత అమర్యాద, ఏమిటండి ఆవిడ్ని అలా పట్టుకున్నారు, వేశ్యని తప్పుకదు అన్నారు. ఆవిడ వేశ్య, నాకు నా తల్లి కాళికాదేవి కనపడింది, ఆ పాదముల వంక చూసినప్పుడు మా అమ్మ కనపడింది, మా అమ్మ పాదములని కౌగిలించుకున్నాను, అమ్మా ఇన్నాళ్లకి కనిపించాయా నీ పాదాలని, పొంగిపోయానే, ఆమె వేశ్యని నాకు తెలియదు అన్నారు. చూసిన చూపులో దోషం ఉందా, మనసు యందు ఉన్నతుందా నాకు చెప్పండి. విటులు తిరుగుతున్నారు, పరమహంస తిరిగారు, ఎవరిది అభ్యున్నతి? ఒక వేశ్య యందు కాళికాదేవి కనపడింది మహానుభావుడికి, పరమహంసకి. వివేకానందుడంతటి వాడికి అనుమానం వచ్చింది, ఇన్ని చెప్తారు కదా గురువుగారు, రాత్రి భార్య శారదాదేవితో కలిసి పడుకుంటారు, ఏం చేస్తారో చూస్తానని కిటికీ ఎక్కి చూశాడు పైకి. తన భార్య శారదాదేవి మంచం మీద పడుకుంటే ఆమె పాదముల వంక చూసి కాళికాదేవి అష్టోత్తరంతో పూజ చేసి నీరాజనమిస్తున్నారు రామకృష్ణ పరమహంస. తన భార్య యందు పరదేవతని చూశారు ఆయన. అంతటి మహాపురుషులు. చూపుది కాదు దోషం, మనసుది దోషం. నీ మనసుని నిగ్రహించగలిగితే అది పాపము కాదు, విషయ సుఖము కాదు, అభ్యున్నతి హేతు.
అప్పుడేమైంది మనసు? ఆనందాశ్రుభిరాత నోతి పులకం. ఆనందాశ్రువుడు కన్నుల వెంట పడిపోతాయి. ఒకడు భజన వింటున్నాడు, వింటూ వింటూ కళ్ళంబట నీళ్లు కారిపోయాయి. అబ్బా ఏమి పరమాత్మ అండి అని. అందరూ వెంకటాచలం పెడతారు. బా తోసేశారండి, 2 నిమిషాలు ఉండలేదండి, 3 నిమిషాలు ఉండనివ్వలేదండి అంటారు. ఒక ఆయన బయటకు వచ్చి కూర్చుని ఏడుస్తున్నాడు. నిన్ను తోసేశారా అన్నారు. నన్ను తోసేశారని ఏడవట్లేదండి, అయ్యో పొట్టి వాళ్ళు వస్తారు, పొడుగు వాళ్ళు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నేను చూడకపోతే వాళ్ళని నేను చూడలేదేమో అనుకుండిపోతారేమోనని ఎన్ని సంవత్సరాల నుంచి కాలు కదపకుండా చిన్న పద్మపీఠం మీద అలా నిలబడిపోయాడో, అలా నిలబడి 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 కాళ్ళు ఎంత నిప్పెడుతున్నాయో. ఎవ్వరూ వెళ్ళి కాళ్ళు పట్టరేమిటండి, ఒక్కసారి అనుమతిస్తే స్వామి కాళ్ళు పడదామనుంది, నిలబడి 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 నా తండ్రి కాళ్ళు నిప్పెట్టట్లేదా అని ఏడిచాడు ఆయన. ఏదో దర్శనం ఇవ్వలేదని ఏడిచిన వాళ్ళు వీళ్ళు. నిజంగా తీసుకెళ్లి గంటసేపు కదలకుండా కూర్చో అంటే ఇంకా టిఫిన్ చేయలేదండి అంటారు. నిజంగా పరమేశ్వరుణ్ణి చూసి పొంగిపోగలిగిన హృదయం ఉన్నవాడికి ఆ మనస్సు వేరు. కాబట్టి ఆనందాశ్రుభిరాత నోతి పులకం, ఆనందాశ్రువులు కారే. భక్తి కలిగిన వాడికి పూజ చేస్తుంటే అబ్బా నా తండ్రి పాదయోహ పాద్యం సమర్పయామి అని నీ పాదముల మీద నీళ్లు పోసినప్పుడు ఆ తెల్లని పాదముల మించి నీటి బిందువులు ఇలా పక్కకి కారితే క్షమాయింపు ఉండిపోతే, నా ఉత్తరీయం ఇలా తీసి తుడుద్దామంటే జరి గరుకు, పాదమా మెత్తన, చేతులు పెడదామా తడిపోదు. ఏం చెయ్యాలి అర్థం కాక ఒత్తులు చేసుకోవడానికి పెట్టుకున్న పత్తి తీసి పత్తితో పాదములను తుడిచి, అబ్బా ఎంత మెత్తటి పాదములయ్యా, ఎంతమంది కోసం ఎంత కష్టపడ్డాయి అని పాదయోహ పాద్యం సమర్పయామి అని కన్నుల వెంట నీరు కార్చిన వాడొకడున్నాడు. రామాయణం అందరూ వింటారు. పరాశర భట్టర్లు అన్నారు, ఇంకా ఏ అవతారమైనా స్వీకరించు కానీ సీతమ్మగా మాత్రం రాక. దిక్కుమాలిన రావణుడు మమ్మల్ని పాడు చేస్తే చేశాడు, నీ కష్టాలు నేను చదవలేను, ఇంకెప్పుడు రావద్దు నువ్వు సీతమ్మగా అన్నారు. అది హృదయం అంటే. ఆనందాశ్రుభిరాత నోతి పులకం, ఆనందాశ్రువులు కారి పులకాంకురములొచ్చి నైర్మల్యతశ్చాదనం, ఎప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. భగవంతుడి గురించి ఆలోచించడంలో, భగవంతుని గుణానుసంధానమును పొందడంలో మనసు నైర్మల్యమును పొందుతుంది. ఊరికే ఉద్వేగం ఉండదు. నైర్మల్యమనబడేటటువంటి వస్త్రమును కప్పుతుంది భక్తి అన్న తల్లి. నైర్మల్యతశ్చాదనం రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. వపుషో అంటే శరీరం. అమ్మట పసిపిల్లవాడిని పడుకోబెట్టి వాడికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని వెంట్రుకలు తీసుకొచ్చి పేని వాడి కాలుకు కడుతుంది. ఎందుకంత తెల్లటి పిల్లాడికి కాలుకు వెంట్రుకలు అంటే వాడికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని. ఇంత పెద్ద బొట్టెట్టేస్తుంది. అదేమిటమ్మా అంత బొట్టు పిల్లాడికి అంటే, వాడు తెల్లగా ఉన్నాడు స్ఫటికంలాగా, దృష్టి తగులుతుందో అందరినీ వికారంగా చేసేసానంటే. అమ్మ మనస్సు అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? పులిస్తరాకుల్లా వృద్ధిలోకి రారా అంటే, పులిస్తరాకులు అంటే తిరిపారేసిన విస్తరాకులు. అదేమిటండి అదేం పోలిక అన్నారనుకోండి, ఇంకో మంచి పోలిక పెడితే నా కనురాపే తగులుతుందేమో, అందుకని పులిస్తరాకులతో పోల్చానంటే పుల్లయా అని పేరు ఎత్తుంది. వాడు వృద్ధిలోకి రావాలి. కాబట్టి నైర్మల్యతశ్చాదనం, అమ్మ వెంట్రుకలు కట్టినట్టు మనస్సుకి భక్తి పట్టుకుంటేట భక్తి అన్న తల్లి రుద్రాక్షై, మెడలో రుద్రాక్షమాల వేస్తుంది. నాకు ఇతరమైన అలంకారములొద్దు, నాకు ఆ రుద్రాక్షమాల కావాలంటాడు. రుద్రాక్షైర్భసితేన, చక్కగా విభూతి పుండ్రములను పెట్టుకుంటాడు. భసితేన దేవ వపుషో రక్షాం, తల్లి ఎలా శరీరమునకు రక్ష పెడుతుందో అలా రుద్రాక్షలతో విభూతితో శరీరమునకు భక్తి అన్న తల్లి రక్ష పెడుతుంది. అంటే భక్తిని పొంది ఉన్నాడు కాబట్టి. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తుడు అర్భకుడై ఉంటే వాణ్ణి, పసిపిల్లవాణ్ణి ఊయల అమ్మ ఎలా ఊపుతుందో అలా భవద్భావనా పర్యంకే, పర్యంకం అంటే ఊయల, ఎప్పుడు భగవంతుడికి సంబంధించిన తలపులు 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 అనేటటువంటి ఊయలలో ఊగుతూ ఉంటాట. ఎప్పుడు భక్తుడు పడుకుంటాడు, ఏవో పరమేశ్వరుడు గురించి తలుచుకుంటాడు, ఆ పోతన గారి పద్యాలు తలుచుకుంటాడు. అబ్బబ్బబ్బా ఏమి పరమేశ్వరుడండి, ఏమి పరమేశ్వరుడండి
చక్కగా పద్యాలేవో చదువుకుంటూ ఉంటాడు, అవేవో తలుచుకుంటాడు, నిద్రకు ఉపక్రమిస్తాడు. అలరచెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. సహస్రదీపాలంకార సేవ జరుగుతుంటే ఆ ఉభయనాంచారులతో ఆ వెంకటరమణుడు ఊయల ఊగుతుంటే ఎంత వైభవోపేతంగా ఉంటుంది అంటాడు. ఏదో ఎక్కడో మంగళవాయిద్యం వినపడుతుంది. శ్రీశైలంలో చిత్రం చూశావు, గంగా పార్వతి సహిత మల్లికార్జునుడు అని కూర్చోపెట్టి స్వామికి కళ్యాణం చేస్తుంటే ఆ కళ్యాణ మంటపం, ఆ కళ్యాణం నిజంగా ఎంత గొప్పగా ఉంటుంది అక్కడ మంగళవాయిద్యం అంటాడు. ఎక్కడో హారతి గంట వినపడింది, సోమనాథులో మంగళహారతి ఎంత బాగుంటుందో 1 గంటకి ఇస్తారు అంటాడు. అంటే భవద్భావనా పర్యంకే ఎప్పుడు ఊయల ఊగుతుంటాడు. ఏదా ఊయల? పరమేశ్వరుడికి సంబంధించిన భావనలు. ఎక్కడ ఏది చూడనివ్వండి పరమేశ్వరుడే జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇప్పుడు కళ్ళు చూడటం లేదా? చూస్తున్నాయి. చూస్తే ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు, పరదేవత గుర్తొస్తోంది. వింటున్నాడు, పరమేశ్వరుడు గుర్తొస్తున్నాడు. రుచి చూస్తున్నాడు, పరమేశ్వరుడు గుర్తొస్తున్నాడు. ఏం విచిత్రం అండి, పరమేశ్వరుడు ఎలా నిర్మాణం చేశాడండి అసలు ఇలాగా అంటాడు. ఓ బాదంకాయ, దాని అసాధ్యం కూడా గుత్తులు 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 కాసేస్తుంది. పైన గట్టిగా బాదంకాయ, పండిపోతే ఎర్రటి రంగా, దాన్ని ఉడతలు పీకితే ఇంకా అందంగా ఉంటుంది. దాని అసాధ్యం, లోపల ఎంత ఎరుపో, నెత్తుటి ఎరుపు. దాన్ని తీసుకెళ్లి కొడితే ఆ పై పొప్పరంతా పోతే ఇంత చిన్న భరిణే. ఆ భరిణిని అడ్డంగా పెట్టి కొట్టకూడదు, నిలువుగా రాయి మీద పెట్టి రాతితో కొట్టేవాళ్ళం చిన్నప్పుడు. కొడితే కొంచెం బేటిచ్చేలా కొట్టాలి. కొడితే గోళ్లు పెట్టి తీస్తే లోపల ముత్యం పడుకున్నట్టుగా పడుకుని ఉంటుంది బాదం పప్పు. అది పైకి తీస్తే గోధుమ రంగు పొర. ఆ పొరంతా ఇలా చేత్తో తీసేస్తే తెల్లగా మిరిసిపోతూ అందులోంచి బయటికి వస్తుంది. నోట్లో వేసుకుంటే ఎంత కమ్మతనమో. ఏమిటి ఈశ్వర, దానిపైన ఆకుపచ్చటి కాండం పెట్టి అది ఎర్రబడేట్టు చేసి లోపల ఒక గట్టి భరిణ పెట్టి భరిణకి ఒక పక్క నుంచి కొడితే అది బేటిచ్చేట్టు చేసి గోళ్లు పెట్టి గట్టిగా విప్పితే బద్దలై విచ్చుకునేటట్టు చేసి లోపల గోధుమ రంగు పొరలో బాదం పప్పు పెట్టి పొర తీసేస్తే తెల్లటి పప్పు పెట్టి ఆ పప్పు నోట్లో వేసుకుంటే అంత రుచా, ఏమి నీ నిర్మాణ ప్రజ్ఞ, అద్భుతం అన్నాడు. ఇప్పుడు ఆయనకి బాదంకాయ కనబట్టలేదు, బాదంకాయ నిర్మాణం చేసిన ఈశ్వరుడు యొక్క ప్రజ్ఞ గుర్తొచ్చింది. ఏమండి, ఏ చెట్టు అయినా వేరు కానీ బాదం చెట్టు వేరండి. ఏమిటో కానీ ఒక్కసారి పరమేశ్వరుడు సహస్ర బాహువులు చాచి నిలబడితే, కార్తవీర్యార్జునుడు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నిటారుగా ఇలా వ్యాయామం చేస్తున్న వ్యక్తి చేతులు చాపినట్టు కొమ్మలన్నీ చాపి మధ్యలో స్థూలంగా ఒక్క కాండంతో నిలబడితే సహస్రబాహు అన్నట్టు 1000 చేతులతో పరమాత్మ నిలబడినట్టు లేదండి ఆ బాదం చెట్టు అంటాడు. అంటే ఏది చూడనివ్వండి భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. ఇప్పుడు ఆయన కళ్ళు ఏమి పాడు చేశాయి ఆయన్ని? ఇప్పుడు ఆయన చెవులు ఏం పాడు చేశాయి ఆయన్ని? ఆయన ముక్కేం పాడు చేసింది ఆయన్ని? ఏం పాడు చేయలేదు. ఆయన మనస్సు శుద్ధమై ఉన్నది. ఆ మనసు శుద్ధి అయిన కారణము చేత పంచేంద్రియముల వలన కలిగినటువంటి సమస్త దర్శనములు సుఖములు పరమాత్మకి సమర్పింపబడిన కారణము చేత అవి అభ్యున్నతి హేతువులయ్యాయి. అవి కాకపోతే విషయములై కూర్చుంటాయి, మత్తెక్కించే విషయములవుతాయి. మీరు చూడండి, పాములో విషం ఉంటుంది, పాము కరిచిందనుకోండి చచ్చిపోతారు. ఔషధం తయారు చేసేవాళ్ళు పాములో విషాన్ని తీసి ఔషధం తయారు చేస్తారు. అంతవరకెందుకు ఔషధాలన్నీ విషమే? ఔషధాలన్నీ రసాయనాలండి. మీరు పక్క ఆయన ఏదో మాత్రలు వేసుకుంటున్నాడు కదా, బాగుండదు నేను వేసుకుంటానండి, రెండని సరదాగా వేసుకున్నారు అనుకోండి, లేని జబ్బు వస్తుంది. రక్తం అంతా ఆ రసాయనం కలుస్తుంది. రసాయనం కలుస్తోంది అంటే విషం లోపలికెడుతోందా లేదా? ఏ మోతాదులో ఆ విషం లోపలికెడితే శరీరాన్ని పాడు చేసేటటువంటి వ్యాధికారకమైనటువంటి క్రిములు నశిస్తాయో తెలుసుకున్న వైద్యుడు ఆ విషాన్ని ఎక్కిస్తే మీ అభ్యున్నతికి కారకమైంది. ఇంద్రియములను మనసుతో కలిపి సుఖము కొరకు వాడుకుంటే విషయములై విషమై పాడు చేస్తాయి. పరమేశ్వరుడికి అర్పణ చేస్తే ప్రథమో దైవ్యోభిషకు అయిన పరమేశ్వరుడు వైద్యుడై ఆయన మధ్యలో నిలబడితే పరమభక్తితో ఇంద్రియములు మనసు కలిపి వాడుకున్న వాడికి అమృతమై లోపల ఉన్న భవరోగాన్ని తీసివేసి వాడు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గములయ్యే. అది శంకరుల యొక్క ప్రతిపాదన. దొంగతనం అన్న మాటకు అర్థం ఏమిటి? ఎవడిచ్చాడో వాడి కొరకు, వాడి మర్యాద కొరకు వాడికి చెప్పి వాడుకుంటే మర్యాద, వాడికి తెలియకుండా వాడుకుంటే దొంగతనం.
నాకెవరో ఇల్లు అద్దెకి ఇచ్చారు, అద్దెకిచ్చి పెరట్లో పనస చెట్టు వేశారు, పనస చెట్టుకు బ్రహ్మాండంగా కాయలు కాసాయి. ఇప్పుడు నేను కనబడ్డ వాళ్ళందరినీ నా స్నేహితుల్ని పిలిచి రండి పనసకాయలు ఇస్తానని కోసి ఇచ్చేసాను అనుకోండి. ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్లికి 4 పనసకాయలు కోసుకుందామని వచ్చాడు అనుకోండి. ఏమంటే పనసకాయలు ఏవి అన్నాడు అనుకోండి. ఇచ్చేసాను అందరికీ. అదేంటండి అలా ఎలా ఇచ్చేసారు, నాకు చెప్పపోయారా అన్నాడు అనుకోండి. మీకు చెప్పేది ఏంటండి, ఇంట్లో మేము ఉంటున్నాం కదా, ఇచ్చేసాను అన్నాడు అనుకోండి. మీరు ఖాళీ చేసేయండి నెలాఖరులంటే అంటాడా అండా? అదే అయ్యా మా స్నేహితుడు పనసకాయలు కావాలంటున్నాడు, ఒక 2 పనసకాయలు ఇద్దాం అనుకుంటున్నాను, తప్పకుండా ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు మీరు పనసకాయలు ఇస్తే ఆయన ఇల్లు ఖాళీ చేయమండం. 2 పనసకాయలు కూడా అడిగిస్తాడండి అని అద్దె పెంచక్కర్లేదు మీరే ఉండండి అంటే. మీరు ఎవరు యజమానో ఆ యజమానికి చెప్పి వాడుకుంటే మర్యాద. ఎవరు యజమానో వాడికి చెప్పకుండా వాడి కొరకు కాకుండా వాడితే అమర్యాద. దాసి ఉంటుంది ఇంట్లో, పనిపిల్ల. ఆ పనిపిల్ల తిరుగుతూ ఉంటుంది ఇంట్లో, తుడుస్తూ ఉంటుంది, కడుగుతూ ఉంటుంది. కడుగుతున్నప్పుడు తుడుస్తున్నప్పుడు అనేక పదార్థములు చూస్తుంది. టేబుల్ మీద పెట్టుంటాయి పళ్ళు, టీపాయ్ మీద పెట్టుంటాయి పళ్ళు, వంటింట్లో పెడుతుంది, వంటిల్లు తుడుస్తుంది, వంటింట్లో కనపడతాయి తినే పదార్థాలు, ఏవో బిస్కెట్ల ప్యాకెట్లు అవి పెట్టుంటాయి. దానికి ఆకలి, కడుపు రగిలిపోతోంది. మా యజమానిలే కదా చెప్పేది ఏమిటని చెప్పేసి తీసేసుకుని బిస్కెట్ల ప్యాకెట్ తినేస్తోంది అనుకోండి. మీరు చూశారనుకోండి, ఏమిటి అలా తింటున్నాను అడుగుతారు. ఆకలేస్తోంది తింటున్నానమ్మా అందనుకోండి. ఆకలేస్తే అడిగి తినొచ్చుగా, అడగకుండా తినడం ఏమిటి అంటారా అనరా మీరు? అదే అమ్మ నాకు చాలా ఆకలేసేస్తోందమ్మా, ఈ గది తుడిచి బిస్కెట్లు తింటానమ్మా అందనుకోండి. గది తుడిచి బిస్కెట్లు తినడం ఎందుకే? ఆ చీపురు అక్కడ పడేసి చేతులు కడుక్కుని బిస్కెట్లు తిను, కాస్త కాఫీ కూడా ఇస్తే తాగు, తాగేసి 1 నిమిషం స్వస్థత పడప్పుడు గత్తుడు అంటారా అనరా? యజమానికి చెప్పి వాడుకున్నది అభ్యున్నతి కారకం, యజమాని కొరకు చేసినది దాస్యం. యజమానికి చెప్పకుండా సొంతంగా వాడుకున్నది లౌకికంగానే పతనహేతువైతే కంటికి చూడగలిగిన శక్తిని ఎక్కడ చలానా కట్టి నువ్వు తెచ్చుకున్నావు? ముక్కుకి వాసన చూడగలిగిన శక్తిని ఏ బజారులో కొని తెచ్చి పెట్టుకున్నావు? చెవికి వినగలిగిన శక్తిని ఏ తల్లి తండ్రి తీసుకొచ్చి పెట్టారు? పరమేశ్వరుడు పెట్టాడు. పెట్టిన పరమేశ్వరుడు ఎలా వాడుకోమని చెప్పాడో అలా వాడుకోవలసినటువంటి ధర్మం నీకు లేదా? ఆయన్ని మధ్యలోకి తెచ్చి యజమానిగా నించోపెట్టావనుకో, ఈశ్వరా కంటిని ఇందుకు వాడుతున్నాను అని వాడేవు, అదే భక్తి. అంతే. ఎవరు యజమానియో వానికి చెప్పి వాడుకోవడం, నీకు అది చేత కావట్లేదు. ఇంద్రియములు ఈడిచేస్తున్నాయి నిన్ను, అందుకే ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తారు. ఇంద్రియాలు ఈడిచేస్తున్నాయి నిన్ను, అలా ఈశ్వరుడి పట్ల భక్తితో వాడుకోవడం నీకు చేత కాలేదు. ఎవడిచ్చాడో వాడికే చెప్పు. ఏమండి మీరు ఇంద్రియాలు ఇచ్చారు, భక్తితో వాడుకోమన్నారు, కానీ నన్ను ఇంద్రియాలు ఈడిచేస్తున్నాయి, నేను చూడకూడనివి చూస్తున్నాను, వినకూడనివి వింటున్నాను, మత్తెక్కిపోతున్నాను. ఈశ్వరా నా మనసుకు మీరే భక్తిని ఇవ్వండి అని అడుగు, శరణాగతి. అడిగారు పెద్దలు, దూర్జటి మొదలైన వాళ్ళు అడిగారు. రోషీరోజితు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయత పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కోచి కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. మనసు యొక్క ఉద్ధతిని చెప్పాడు ఆయన. చెప్పి దీని తుళ్ళు అణిచు శంకర, అణిచి నీదాన్ని చేసుకో అన్నాడు. నువ్వు వాడుకోగలిగితే భక్తితో సాధన చెయ్యి, నువ్వు వాడుకోలేకపోతే పరమేశ్వరుడికి శరణాగతి చేసి పరమేశ్వరుడికి చెప్పి పరమేశ్వరానుగ్రహంతో భక్తితో ఉండడం నేర్చుకో. ఈ రెండిటితో ఏ కారణం చేతనైనా నువ్వు ఇంద్రియాల్ని భక్తితో వాడుకోవడం నేర్చుకున్న ఉత్తర క్షణంలో నువ్వు అభ్యున్నతి వైపుకి వెళ్ళిపోతావు, లేదా పాడు చేసేయడానికి ఒక ఇంద్రియం చాలు. వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, ఒక్క కన్ను చూపుకి ఒక జాతి మడిచిపోయింది. దీపపు పురుగులు దీపం దగ్గరికి వెళ్ళి పడిపోతుంటాయి, కింద అన్ని రెక్కలు పడిపోతాయి, అయినా వెళ్ళి పడిపోతూనే ఉంటాయి. శబ్ద లేడికి పాట అంటే ఇష్టం. వలపన్ని వేటగాడు చెట్టెక్కి కూర్చుని పాట పాడతాడు, ఓ పిచ్చి పాట. ఆయనే ఎంఎస్ సుబ్బలక్ష్మి కాదు, లేకపోతే లతా మంగేష్కర్ కాదు. ఆ పాట విని జింక పరిగెత్తుకొస్తుంది, ఆ శబ్దం వినడానికి ఇలా తలెత్తి చూస్తూ వలలో పడిపోతుంది. అది మళ్ళీ వెళ్ళిపోకుండా దుడ్డు కర్ర పట్టుకెళ్ళి ముందు కాళ్ళ మీద కొట్టి విరగొట్టేస్తాడు కాళ్ళు. ఇక వల విప్పేసినా వెళ్లకుండా విరిగిపోయిన కాళ్లతో పడిపోతుంది. శ్రవణేంద్రియానికి లొంగిపోయినటువంటి జింక వలలో పడిపోతోంది. స్పర్శేంద్రియానికి అలవాటు పడిపోయిన ఏనుగు గోతులో పడిపోతోంది. పెద్ద గొయ్యి తవ్వి ఎండుకర్రలు పేర్చి ఆకులు వేసి ఆడ ఏనుగు యొక్క బొమ్మ తీసి పెడతారు.
ఆడ ఏనుగు తగిలితే చాలు సంతోషం, మగ ఏనుగు పరుగు పరుగునొచ్చి దాని మీద నించుని ఆడ ఏనుగుకి ఒరుసుకుంటుంది బొమ్మకి, ఆడ ఏనుగు అనుకుని. అంతే, ఇలా ఇలా అనేటప్పటికీ ఆ ఒంటి బరువుకి కర్రలు తిరిగి గోతులో పడిపోతుంది. పడిపోగానే ఇక దానికి 10 రోజులు ఏమీ పెట్టరు. ఆకలితో దాహంతో అలమటించిపోయాక ఎవడొచ్చి పెట్టడం మొదలెట్టాడో వాడికి లొంగిపోతుంది. లొంగిపోయి అంకుశంతో పొడుస్తాడేమోనని తనని కట్టవలసిన గొలుసు కూడా తానే తీసి ఇచ్చేస్తుంది. ఎప్పుడూ కదిలే ఏనుగు కాళ్ల ముందు అంకుశం పెట్టి కానీ కూర్చున్నాడా మావటి, కాలు ఎత్తి కూడా వేయదు. కాలు ఎత్తిలా అంకుశం వెనక్కే వేస్తుంది, ముందుకి మాత్రం వేయదు. ఇలా వెనక్కి ఊపుతుంది, ఊపి మళ్ళీ అంకుశం వెనక్కి పెడుతుంది. మీరు ఎప్పుడైనా ఏ వెంకటాచలమో వెళ్ళినప్పుడు చూడండి, దాటదు అంకుశాన్ని. అంత గొప్ప ఏనుగు లొంగిపోయింది. స్పర్శ సుఖం కోసమని చెప్పి వశమైపోయింది. వాసన కోసమని చెప్పి నశించిపోతోంది ఆ భ్రమరము. ఆ తుమ్మెద పువ్వులోకి వచ్చి తేనె తాగేసింది, వెళ్ళిపోవచ్చు కదా. సువాసన కోసమని అందులోనే పడుకుని సువాసనకి మత్తెక్కిపోయి పడుకుని నిద్రపోయింది. ఆ వాసన పీలుస్తూ రాత్రి పద్మం ముకుళించుకుంది. సాయంకాలానికి పల్సటి రెక్కలతో బయటికి రావడం చేత కాక కొట్టుకుంటోంది. చీకటి పడుతుంటే ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయి సరోవరానికి. తామర పువ్వులన్నిటినీ తీసి కట్టకట్టి తొండంతో పైకి తీసి గట్టున పారేసి పాదాలతో తొక్కేయి. అందులోనే ఉన్న తుమ్మెద ఏనుగు కాలు కింద పడి నలిగి చచ్చిపోయింది. ముక్కు వాసనకి లొంగిపోయిన తుమ్మెదల జాతి ఏనుగు కాళ్ల కింద పడి నశించిపోతోంది పద్మం ముకుళించుకున్నప్పుడు. రుచికి లొంగిపోయిన చేపల జాతి అంతా ఆహారం అయిపోతోంది. కడుపు నిండగా ఉన్న దిక్కుమాలిన చేప వానపాము ముక్క తీసి ఎర్రపెట్టి ఇలా నీళ్లలో వేస్తే ఒక్కసారి కొరికి వదిలేద్దామని కొరుకుతుంది. ఆ కొరికినప్పుడు లోపల ఉన్న సూది కంఠంలో గుచ్చుకుని గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. ఇలా అంటాడు, నోటిలో గుచ్చుకుపోయిన సూదితో వచ్చి బయటపడిపోతుంది. ఆ సూది విప్పేసి తీసేస్తాడు, బుట్టలో పడేస్తాడు. తడి ఉన్నంతసేపు కొట్టుకుని ఏది కొరికి రుచి చూద్దాం అనుకుందో ఆ చేప ఆహారమై చచ్చిపోతోంది, ఆహారం అయిపోతోంది. ఒక్కొక్క ఇంద్రియానికి లొంగిపోతే ఒక్కొక్క జాతి నశించిపోయింది. అన్ని ఇంద్రియాలు విపరీతమైనటువంటి ఉన్మాదంతో మనసు వాడుకోవడం మొదలు పెడితే నువ్వేమైపోతావు. ఇది శంకరుల తాపత్రయం. విషయాహ, కాబట్టి విషమునకు లొంగకు. ఇంద్రియములను మనసును కలపన్నెప్పుడు పరమేశ్వరుణ్ణి ఆధారంగా తీసుకున్నావా అంతే, అభ్యున్నతి పథంలోకి వెళ్ళిపోయావు. తినాలనుంది, అప్పుడు తిన్నాడు, ఇప్పుడు తిన్నాడు. అప్పుడు తిన్నప్పుడు తన కొరకు తిన్నాడు, ఇప్పుడు తిన్నప్పుడు ఈశ్వర ప్రసాదంగా తిన్నాడు. అప్పుడు భార్యకి మల్లె పువ్వులు తీసుకొచ్చాడు, ఇప్పుడు భార్యకి మల్లె పువ్వులు తెచ్చాడు. ఇప్పుడు సాయంకాలం సంధ్యావందనం అయ్యాక పరదేవత కాళ్ళ మీద పెట్టి భార్యకి ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఇవ్వడంలో లౌకికమైనటువంటి కోరికలున్నాయి, ఇప్పుడు ఇవ్వడంలో భగవంతుని యందు ప్రసాద బుద్ధి ఉంది. పూర్వం ఏది కనపడితే అది వాసన చూసి ఈశ్వరుడి దగ్గర పెట్టేవాడు, ఇప్పుడు కాదు. ముందు సర్వేశ్వరుడు వాసన చూడాలని ఆయన దగ్గర పెట్టి నిర్మాల్యంగా తీసి వాసన చూసి తల మీద పెట్టుకుంటున్నాడు. నీ మనసు మారింది, చేష్టితము మారలేదు. చేష్టితము కాదు నిన్ను ఉద్ధరించినది, నీ మనసు నిన్ను ఉద్ధరించింది. కాబట్టి మనసు సంస్కరింపబడాలంటే భక్తి పాశములను కట్టు. భక్తి పాశములు కట్టుకోవడానికి నీ శక్తి చాలదు, గురువాక్యములను బాగా విను. లేకపోతే ఎంత పాడైపోతావో, ఆఖరి స్మరణ నిన్ను ఎన్ని కోట్ల జన్మల కిందకి తీసుకెళ్ళిపోతుందో, ఎంత ప్రమాదానికి గురైపోతావో జ్ఞాపకం తెచ్చుకుని పరమేశ్వరుణ్ణి మధ్యలోకి తీసుకొస్తే ఇంద్రియములు మనస్సు పరమేశ్వరుడు ఇప్పుడు కలిశారు, అంతే. అంత భక్తి అయిపోయింది. ఇప్పుడు నువ్వేది చూడు తప్పులేదు. ఒక జలపాతం పడుతోంది, అబ్బా ఏమి ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రజ్ఞ అండి, ఏమి ఆ జలపాత వేగం అండి. ఆ జలపాతం పడిపోతుంటే గంగావతరణం గుర్తు రావట్లా? ఏమంటే దాని చప్పుడు వింటుంటే అయ్య బాబోయ్ అనిపిస్తోందే. ఇక్కడి నుంచి ఆ ఘోష నిజంగా ఆకాశంలోంచి ఆ గంగ పడుతున్నప్పుడు పరమశివుడిలా నిలబడి ఎలా పట్టాడంటారు గంగని అన్నాడు. అప్పుడు జలపాతం చూడ్డానికి ఇప్పుడు జలపాతం చూడ్డానికి తేడా రాలా? అప్పుడు సూర్యబింబాన్ని చూస్తే అబ్బా ఎంత అందంగా ఉందో ఎర్రగా అన్నాడు. ఇప్పుడు సూర్యబింబాన్ని చూస్తే లోకరక్షైకుడు, 3 మూర్తులు కలిసిన మూర్తి అని ఆదిత్య హృదయం జరివాడు. నీ మనసు కారణం. కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఏమి? కేచ దస్యవహ, దొంగలెవరు?
దొంగలు ఎవరంటే చెప్పకుండా పట్టుకెళ్లిన వారు. పరమేశ్వరుణ్ణి మధ్యలో పెట్టకుండా మనసు ఇంద్రియములను వాడుకుని విషయములను అనుభవిస్తే బతికున్నంత కాలం దొంగతనమే చేశావు కాబట్టి కారాగారంలోకి పోతావు, అంటే హీనమైన ఉపాధిలోకి పోతావు. నువ్వు దొంగవి కాదు, దొరవి. యజమానికి చెప్పి వాడుకున్నవాడే దొర. ఇంట్లో అరటి చెట్లు బోల్డ్ ఉన్నాయి. అయ్యా మా నాన్నగారి తద్దిన వచ్చింది, పితృకార్యం వచ్చింది, ఓ 10 అరిటాకులు కోసుకుంటున్నానని ఫోన్ చేశావు. ఏమిటంటే అది కూడా చెప్పాలంటండి, కోసుకోండి అన్నాడు అని ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు 10 కాదు 12 అరిటాకులు కోసుకో, తప్పులేదు, గొడవ వదిలిపోయిందంటే నువ్వు దొరవి. నువ్వు ఆ కోసుకునేటప్పుడు నీకు బెంగ ఉండదు. అదే నువ్వు చెప్పకపోతే అద్దె కోసం ఆయన వస్తాడేమో, అరిటాకులు ఎందుకు కోసారంటాడేమో, పెరట్లోకి వెళ్లకుండా వీధిలోనే నించుంటే గొడవ వదిలిపోతుందేమో, నీకు బెరుగ్గా ఉంటుంది. నువ్వు యజమానికి చెప్పి వాడుకో, ఇవి ఎవరిచ్చారో వాడికి చెప్పి వాడుకో. వాడికి చెప్పి వాడుకున్న తర్వాత నువ్వు చెప్పకో, దేనికి వాడకూడదో దానికి వాడలేవుగా. నువ్వు చూడకూడదవన్నీ చూడడానికి పరమేశ్వరా నువ్వు ఇచ్చిన ఈ కన్నులతో నేను దానిని చూస్తున్నాను అని చూడకూడదు ఎలా చూస్తావు? పరమేశ్వరా నువ్వు ఇచ్చినటువంటి ఈ నాలుక మీద నేను కళ్ళు పోస్తానని ఎలా పోస్తావు? పరమేశ్వరుడికి చెప్పి కళ్ళు పోస్తావా? దీని మీద లోపల వైశ్వానరాగ్ని వెలుగుతోంది, యజ్ఞగుండం, అందులోకి తీసుకెళ్లి సారబోయగలవా నువ్వు? ఉన్మాదక ద్రవ్యాన్ని పొగని లోపలికి పీల్చగలవా నువ్వు? పరమేశ్వరుడికి ఇక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. నేను ఎలా పోస్తానండి? కళ్ళు ఇక్కడ యజ్ఞగుండంలో లోపల రగులుతుంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, యజ్ఞగుండంలో కళ్ళు పోసిన వారీచినటువంటి వాడో కళ్ళు లోపలికి పోస్తే నేను అటువంటి వాడిని, నేను పోయినన్నాడు. ఆరోగ్య భయం చేత కాదు, ఈశ్వర భక్తి చేత. భక్తి కలిగింది, నీ ఉన్మాదములన్నీ ఆగిపోతాయి. విషయములు కావు ప్రసాదములు. భక్తి లేదు విషయములు, భక్తి లేని విషయములు బంధనములు, భక్తి కలిగిన ప్రసాదములు అమృతమునకు కారణములు. దాని చేత అమృతత్వమును పొందుతావు. కాబట్టి కేచదస్యవ విషయ, ప్రసాదం ఎప్పుడైంది? భగవంతుడి అనుగ్రహంతో. ఇది తెలుసుకో, జీవితాన్ని దిద్దుకో. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. కోవైరి రేపు మాట్లాడతారు. అబ్బా అసలు ఏవి ప్రశ్న వేస్తారో మహానుభావుడు. రేపటి రోజు సాయంకాలం ఆ ప్రశ్నకి జవాబుని యస్తు అనుద్యోగ అంటారు. చిన్న మాటలో చెప్తారు. అమ్మో ఏమి మాటలో, ఏమి శంకర భగవత్పాదులో. రేపు సాయంకాలం ఆ ప్రశ్నకి జవాబు ఏమిటో తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అమ్మో ఇంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందా అని. మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో అర్థమవుతుంది. కాబట్టి రేపు సాయంకాలం దాన్ని శంకర భగవత్పాదుల అనుగ్రహంతో పరిశీలన చేద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.